ఓకే, స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఇన్కమ్ ట్యాక్సెస్ మనకి ఈ రోజు రేపటి లోపల కంప్లీట్ అయిపోద్ది. ఇన్కమ్ ట్యాక్సెస్ కంప్లీట్ అయిపోయి ఎల్లుండి నుంచి మనం కన్సల్టేషన్ స్టార్ట్ చేసేద్దాం. 26 క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంట. కన్సల్టేషన్ మాత్రం మనకి వీకెండ్ లోపల అయిపోవాలి. సో సండేకి అవ్వలేదు అనుకోండి, సండే ఆబ్వియస్లీ అవ్వదు సండేకి. సో సండే ఫుల్ డే ఉంటుంది. కన్సల్టేషన్ కంప్లీట్ చేసుకున్నాక వెళ్తాం మనం. ఫుల్ డే అంటే ఫుల్ డే. ఓకేనా? సో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్సెస్ స్టాండర్డ్ నెంబర్ ఎంత? ఇండియస్ 12. ఏంటి ఇన్కమ్ ట్యాక్సెస్ స్టాండర్డ్? చాలా సింపులే. మీరు ఎక్కువ హడావిడిగా ఎక్కువ ఏదో ఉందనుకోండి భూతంలాగా ముందే నుంచి ఏం పెట్టుకోకండి. చాలా ఈజీ స్టాండర్డ్. ఈజీగా చెప్పే బాధ్యత నాది, మీరు కూడా ఈజీగా నేర్చుకుంటారు. ఓకేనా? సో ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ స్టాండర్డ్ అంటే, మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది ఫస్ట్. దాని మీద మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? ఎంతో కొంత ట్యాక్స్ రేట్ కట్టాలని మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాం? 30% 40% ఎంతో కొంత ట్యాక్స్ రేట్ మనం వేసుకుంటాం. వేసుకున్న ట్యాక్స్ ఏం చేయాలి? మనం పే చేయాలి గవర్నమెంట్ కి అని మనం అనుకుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి 10,000 వచ్చింది అనుకోండి ప్రాఫిట్. 30% ట్యాక్స్ రేట్ ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం చెప్పండి? 10,000 లో 30% ట్యాక్స్ పోద్దిరా అంటే 3,000 ట్యాక్స్ అని అంటుంది. అంతేనా? ఇది మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనకి ప్రొవిజన్స్ మారిపోతాయి, డిప్రిసియేషన్ రేట్స్ మారుతాయి. కొన్ని ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది, దానికోసం ఖర్చు పెడితే మనకు 100% ఒకేసారి అలో చేస్తారు కదా. సో ఇలాంటివన్నీ ఉంటాయి రకరకాలు. ఒకప్పుడైతే సైంటిఫిక్ రీసెర్చ్ మీద 125% అలో చేసేవారు కొన్నింటి మీద. కానీ బుక్స్ లో 125% రికార్డ్ చేయలేవు కదా. సో ఇలాంటి ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుందో రాదో చెప్పండి. కొన్ని ఉంటాయి పెనాల్టీస్ లాంటివి, మనం పిఎన్ఎల్ లో డెబిట్ సైడ్ వేసేస్తాం. కానీ బుక్స్ ఆఫ్ మీరు పీజీబీపీలో ఆలోచించండి, పెనాల్టీస్ అలాంటివి ఏమైనా ఎలా చేస్తారా? చేయరు. ఓకేనా? అది ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ అయితే. సో ఇలాంటి వాటన్నింటి వల్ల ఖచ్చితంగా వాడి ప్రకారం కట్టాల్సిన ట్యాక్స్, మన ప్రకారం కట్టాల్సిన ట్యాక్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ ని ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ట్యాక్సెస్ అని మాట్లాడుతున్నానంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాత్రమే ఈ స్టాండర్డ్ డిస్కస్ చేస్తుంది. జిఎస్టి గురించి అకౌంటింగ్ మీకు సంబంధం లేదు. ఎవరికి? అదే నేను అంటుంది సిఏ ఫైనల్ వాళ్ళకి. సిఎంఏ ఫైనల్ వాళ్ళకి అది సెపరేట్ టాపిక్ లాగా చిన్నది ఉన్నట్టుంది. జిఎస్టి అకౌంటింగ్ ఆ తర్వాత నేర్చు. ఓకేనా? సో వీళ్ళకైతే సంబంధం లేదు. సిఏ ఫైనల్ వాళ్ళకైతే ఇన్కమ్ ట్యాక్సెస్ ఇండియస్ 12 అంటే ఎవరికైనా ఇండియస్ 12, సీఎంఏకైనా సిఏ ఫైనల్ వాళ్ళకైనా ఇండియస్ 12 లో ఇన్కమ్ ట్యాక్స్ నేర్చుకుంటాం. వాళ్ళకి సెపరేట్ గా జిఎస్టీ అకౌంటింగ్ ఉంటే నేర్చుకుంటాం. ఓకేనా? సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్టాండర్డ్ లో మనం రకరకాల పాయింట్స్ నేర్చుకోబోతున్నాం. ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, ఫస్ట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే విచ్ ఈస్ రికాగ్నైజ్డ్ ఇన్ ద బుక్స్ యాజ్ పర్ ఇండియస్. ఇండియస్ ప్రకారం మనం బుక్స్ లో ఎంత రికార్డ్ చేయాలో దాన్ని ఏమంటాం? మనం ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటాం. మనం వెంటనే ఓహో అయితే దాన్నే ఉంది, బుక్స్ లో ప్రాఫిట్ వస్తుంది కదా, దాని మీద ఎంత కొంత పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేసి అదే క్యాలిక్యులేట్ చేసి వేస్తే అదే కదా ట్యాక్స్ ఎక్స్పెన్స్ అనుకోకండి. ట్యాక్స్ ఎక్స్పెన్స్ రెండు క్యాలిక్యులేషన్స్ తో డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఇంకోటి డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. ఏంటి సార్ తేడా కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ కి డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్? కరెంట్ ట్యాక్స్ పేరులోనే ఏమర్థం అవుతుంది మీకు చెప్పండి? ఈ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ లో మనం కట్టాల్సిన ట్యాక్స్ ని ఏమంటాం మనం? కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటాం. సో అది ఇన్కమ్ ట్యాక్స్ లో మనం కట్టే అమౌంట్ కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే. మరి డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి సార్ అంటే, డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు కొన్ని టెంపరీ డిఫరెన్సెస్ ఉంటాయి, మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. ఆ టెంపరీ డిఫరెన్సెస్ వల్ల అరైజ్ అయిన టెంపరీ ట్యాక్స్ డిఫరెన్స్ ని డిఫర్డ్ ట్యాక్స్ అంటాం. అది ఏంటి సార్ మీరు ఏదేదో చెప్పేస్తున్నారు అంటే నేను మనం కింద క్లియర్ గా డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ రెండింటి కాంబినేషన్ కలిపితేనే మనం ఏమంటాం? దాన్ని ఈ ఇయర్ కి రికార్డ్ చేయాల్సిన ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని. ఒకసారి చూస్తే మీరు కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పేబుల్ ఆన్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మీరు కట్టాల్సిన అమౌంట్ ని కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటారు. మరి డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే నేను ఏం చెప్పాను? టెంపరీగా కొంచెం సేవింగ్స్ జరగవచ్చు, టెంపరీగా ఎక్స్ట్రాగా కట్టొచ్చు, ఇలాంటివి టెంపరీ డిఫరెన్సెస్ ఉంటాయరా, దాన్ని మనం ఏమంటాం? మనం డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని. మీరు గుర్తుపెట్టుకోండి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ నేర్చుకునేటప్పుడు, మీరు చిన్నప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ నేర్చుకునేటప్పుడు ఈ డిఫర్డ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అంతా పిఎండ్ఎల్ ని బేస్ చేసుకుని ఉండేది. పిఎండ్ఎల్ ఇది ఎలా రికార్డ్ చేస్తాం, దీనివల్ల ఏమవుతుంది అలా ఆలోచించుకుని చేసేవాళ్ళు. కానీ ఇక్కడ మొత్తం ఇండియస్ 12 మాత్రం బ్యాలెన్స్ షీట్ అప్రోచ్. అంటే బ్యాలెన్స్ షీట్ లో ఈ అసెట్ కి బేస్ ఎంత ఉంది, ట్యాక్స్ బేస్ ఎంత ఉంది, దాన్ని బట్టి డిఫరెన్సెస్ ఎలా రికార్డ్ చేయాలి. సరే ఆన్సర్ వేరే వేరే వస్తాయా? కాదు, అలా ఆలోచించినా ఇలా ఆలోచించినా ఒకటే వస్తుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనం బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ ఫాలో అవుతాం. అంటే మనం ఆలోచించే విధానం కానీ ఏదైనా సరే ట్యాక్స్ బేస్ ఎంత, ఇదంతా మీరు మనం గుర్తుంటే క్యారింగ్ అమౌంట్ నే ట్యాక్స్ బేస్ అనుకుంటాం కొన్నిసార్లు ఇండియాస్ 103లో, ఇలాంటి రకరకాలు నేర్చుకున్నాం. ఓకేనా? సో
డిపెండ్స్, సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ మనం ఫాలో అవ్వబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒక బేసిక్ ఎగ్జాంపుల్. దీన్ని చూస్తే డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ తెలిసిపోద్దని కాదు, బేసిక్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో ఒకసారి జాగ్రత్త చూడండి. ఒకటికి ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ 10,000 వచ్చింది అనుకుందాం. ఓకేనా? 5 years వరకు 10,000 వచ్చింది అనుకుందాం. వాడికి ఎటువంటి ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ లేవనుకుందాం, డిప్రిసియేషన్ లో ఉంది, ఇంకేమీ లేవనుకుందాం. సో వాడికి పీబీడిటీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 10,000, బుక్స్ ప్రకారం కూడా ఏంటి చెప్పండి, 10,000 కదా? అవునా కదా చెప్పండి. సో వాడికి 10,000 ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్. ఇప్పుడు డిప్రిసియేషన్ మైనస్ చేయాలి కదా. వాడు ఏదో అసెట్ కొన్నాడు, అసెట్ ఎంత 5,000 అంట. డిప్రిసియేషన్ బుక్స్ లో స్ట్రైట్ లైన్ మెథడ్ అంట 20% పెర్ annum. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏం చేస్తాం చెప్పండి, మనం డైరెక్ట్ గా ఆ టోటల్ ప్రైస్ ఎంత అయితే ఉందో దాని మీద ఎంత అప్లై చేస్తాం, ఆ 20% ఎంత కొంత అప్లై చేస్తాం, అంతేనా కదా చెప్పండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 5,000 మీద 20% ఎంత చెప్పండి. సో ప్రతి ఇయర్ ఎంత రికార్డ్ చేస్తాను నేను, ఎక్కడ, బుక్స్ లోనా ట్యాక్స్ లోనా? సో 1,000 ఆబ్వియస్లీ డిప్రిసియేషన్ మైనస్ చేస్తాం, మైనస్ చేసాక ఎంత వచ్చింది, 9,9,9,9,9. దీని మీద ట్యాక్స్ రేట్ 30% ఉందని చెప్పాడు. 30% ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి, 2,700, 2,700, 2,700, 2,700, 2,700. మీరు ఇక్కడ చూస్తే మొత్తం కలిపి మనం కట్టింది ఎంత చెప్తారా, 13,500 రూపీస్ మనం బుక్స్ ప్రకారం కట్టాల్సిన ట్యాక్స్ 5 సంవత్సరాల పరిధిలో. ఒప్పుకుంటారా లేదా చెప్పండి, 5 సంవత్సరాల పరిధిలో మొత్తం కలిపి మీరు కట్టేది 13,500. ఓకేనా కదా? జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఇప్పుడు నేనేమన్నానంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 25% ఇచ్చాడు. స్ట్రైట్ లైన్ మెథడ్ అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ లో స్ట్రైట్ లైన్ మెథడ్ ఎవరికి ఇస్తారు, పవర్ జనరేషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇలా అదే అనుకుందాం, ప్రస్తుతానికి అనుకుందాం, ఇంకెవరికి ఎవరు స్ట్రైట్ లైన్ మెథడ్ మనం అనుకుందాం. 25% per annum అయినా. సో 25% per annum అన్నాను కాబట్టి 10,000 అదే సారీ 5,000 కదా అసెట్, 5,000 మీద 25% ఎంత చెప్తారా, 1,250 అయినా. అవునా కదా? 4 సంవత్సరాలు ఏమవుతుంది చెప్పండి, అసెట్ పూర్తిగా డిప్రిషియేట్ అయిపోద్ది. ఎందుకు 25 డబ్ల్యూడివి కాదు, ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి 100% 4 సంవత్సరాలు అయిపోద్ది. అవునా కదా చెప్పండి. 5th ఇయర్ లో ఏమైనా డిప్రిసియేషన్ వస్తుందా, రాదు. దీనివల్ల ప్రాఫిట్స్ రకరకాలు వచ్చాయా లేదా, అవునా కదా చెప్పండి. తర్వాత దాని మీద ట్యాక్స్ మళ్ళీ లెక్కెడతామా 30%. ఇక్కడ మీరు చూసినా కూడా మొత్తం 5 సంవత్సరాల పరిధిలో మొత్తం కలిపి కట్టిందంత 13,000. కానీ డిఫరెన్స్ ఒకటి ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇయర్ లో మనం ఎంత కట్టాం, మన బుక్స్ ప్రకారం ఎంత కట్టాలనుకున్నాం, 2,700 కట్టాలరా బాబు అనుకున్నాం. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎంత కట్టాం చెప్పండి, 2,625 కట్టాం. అవునా? దీన్ని ఏమంటారని చెప్పాను నేను, దీన్ని ఏమంటారని చెప్పాను, కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటారని చెప్పానా లేదా? కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే నేను ఏం చెప్పాను, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మీరు కట్టాల్సిన అమౌంట్ ని ఏమంటాం మనం, కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటామని నేను చెప్పానా లేదా? సో ఈ 2,625 కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అవుతా లేదా? కానీ మీకు ఏం చెప్పండి, ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే రెండు కలపాలి, ఒకటి కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఇంకోటి డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. అంతేనా కదా చెప్పండి. ఇక్కడ మీరు చూస్తే బుక్స్ ప్రకారం క్యారీయింగ్ అమౌంట్ ఎంత ఉంది ఇయర్ ఎండింగ్ లో, 9,000 ఉంది. ట్యాక్స్ రికార్డ్స్ ప్రకారం ఎంత ఉంది, 8,750 ఉంది. మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. బుక్స్ ప్రకారం 9,000 ఉంది. అంటే మీరు ఫ్యూచర్ లో దీని మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తే ఎంత మీద కావాలి అని కోరుకుంటారు, బుక్స్ ప్రకారం ఉన్న వాళ్ళు 9,000 మీద నాకు డిప్రిసియేషన్ ఇవ్వాలి అని కోరుకుంటారు. కానీ అది దేని మీద ఇస్తానని చెప్తున్నాడు, 8,750 మీదే ఇస్తానంటున్నాడు. అవునా కాదా? అంటే మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నాడా తక్కువ ఇస్తున్నాడా? అప్పుడు ఇది లైబిలిటీ అసెట్, లైబిలిటీ అయినా కాదా చెప్పండి. సో నేను అప్పుడు ఏం చేయాలి చెప్పండి, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఒకటి క్రియేట్ చేయాలి. ఎంట్రీ ఏమైనా వస్తుంది తెలుసా, P&L అకౌంట్ డెబిట్ టు కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, అది లేకపోతే కరెంట్ ట్యాక్స్ కదా, ఫస్ట్ ఎక్స్పెండిచర్ బుక్ చేస్తున్నాను నేను. కరెంట్ ట్యాక్స్ టు ముందు కట్టరు కదా ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ కడతారు కదా ఈ ఇయర్ ట్యాక్స్, అవునా కదా? ప్రొవిజన్ క్రియేట్ చేయనా, టు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎంత చెప్తారా, కరెంట్ ట్యాక్స్ ఎంత 2,625 ఏనా. సో 2,625 కి ఎంట్రీ ఇది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఈ కరెంట్ ట్యాక్స్ ఏమవుతుందో చెప్పండి, P&L లో డెబిట్ సైడ్కి వెళ్ళిపోద్దా, క్లోజ్ అవ్వాలి కదా, నామినల్ అకౌంట్ P&L టు కరెంట్ ట్యాక్స్ అని క్లోజ్ అయిపోద్ది. సో ఇయర్ ఎండింగ్ లో బ్యాలెన్స్ షీట్ లో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 2,625 కనిపిస్తుంది. ఓకేనా కదా? నెక్స్ట్ ఇయర్ నిజంగా పే చేసినప్పుడు ఏమవుతుందో చెప్పండి, ప్రొవిజన్ డెబిట్ అవుద్ది, టు క్యాష్ క్రెడిట్ అవుద్ది. ఒప్పుకుంటారా లేదా? ఓకేనా కాదా? జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీయా అసెట్ అన్నామా మనం, ఎంత లైబిలిటీ అన్నాము, ఎంత 75 రూపీస్ అయినా ఈ రెండింటికి డిఫరెన్స్, అవునా కదా? దానికి ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి, డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత 75. ఇది కూడా ఏమవుతుంది ఇయర్ ఎండింగ్ లో, P&L ఎంత వెళ్తుంది చెప్పండి,
75 వెళ్తే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 2700 అవుతా లేదు? అవునా కాదా చెప్పండి? క్లియరా కాదా? సో మీకు ఇయర్ ఎండింగ్ లో ఇలా క్లోజ్ అవ్వబోతుంది. మీకు గుర్తుంటే షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ గుర్తుంది అనుకోండి. ఒక్క నిమిషం. ఒకసారి జాగ్రత్త చూడండి. ఫ్యాన్ కి రెగ్యులేటర్లు ఉన్నాయి సార్. తగ్గించుకుంటా. ఉన్నాయి కదరా? ఆ? మనకి రెండు తగ్గించి ఇది ఎక్కడుంది? ఒకటి ఎక్కడుంది? పూర్తి తగ్గించావా? అయితే వచ్చి మరి అవదాని. ఒకసారి జాగ్రత్త చూడండి. ఆపేయండి పోను, ఫ్యాన్ ఆపేస్తే అయిపోతుంది కదా. ఒకసారి చూడండి రా. అరే కొంత తర్వాత చూద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తే పిఎండ్ఎల్ అకౌంట్ లో ఒకసారి జాగ్రత్త చూడండి. మీకు గుర్తుందా? షెడ్యూల్ 3 పిఎండ్ఎల్ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అవన్నీ వేస్తామా? కింద మీరు చూడండి. ట్యాక్స్ ఎక్స్పెన్స్ దగ్గర ఒకసారి చూస్తారా? ఏముంది చూసారా? కరెంట్ ట్యాక్స్ ఒకటి, డిఫర్డ్ ట్యాక్స్ ఒకటి ఉందా లేదా చెప్పండి? సో పిఎండ్ఎల్ లో మనం సెపరేట్ గా కరెంట్ ట్యాక్స్, డిఫర్డ్ ట్యాక్స్ చూపించుకుంటాం. నేను ఎప్పుడా ఆలోచన విధానం ఎలా ఉండాలని చెప్పాను? బ్యాలెన్స్ షీట్ ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని చెప్పాను. అంటే ఇప్పుడు అసెట్ కాస్ట్ ఎంత ఉంది? 9,000 ఉంది కదా. అసెట్ ఇది ఎంత ఉంది? అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎంత ఉంది? 8,750 కదా. సో అసెట్ మనకి 9,000 ఉంది, ఇక్కడ 8,750 ఉంది. సో ట్యాక్స్ బేస్ మారింది అని చెప్పి ఆలోచించారు అని అంటున్నా. ఒకప్పుడైతే ఆలోచన విధానం ఎలా ఉందంటే డిప్రిసియేషన్ ఎంత వేసాము కానీ ఇంతే ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ ఎంత వేసినా ఇంత ఎవరు. ఇప్పుడు ఫ్యూచర్ లో 1,000 రూపాయలు ఆల్రెడీ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసావా? అవునా కదా? వాడి ప్రకారం ఎంత వేసాడు? 1,250 ఇచ్చాడు. వాడు ఎక్కువ ఇచ్చాడా లేదా చెప్పండి? ఎక్కువ ఇచ్చాడంటే తర్వాత ఏదో ఆశిస్తాడా లేదా మన దగ్గర నుంచి? అందుకని డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అని అప్పుడు ఆలోచించేవారు. ఇప్పుడు అసెట్ అసెట్ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నాం, అంతే తేడా. ఓకేనా? సో దీని గురించి క్లియర్ గా ఇంకా డిస్కస్ చేద్దాం. ఇది జస్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్ లో ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ జరుగుతాయి అని చెప్పడానికి. ఇప్పుడు ప్రతి ఇయర్ ఎంట్రీస్ ఇవేనా కదా చెప్పండి? ఇంతేనా కదా? ఇప్పుడు ఫ్యూచర్ లో లాస్ట్ ఇయర్ లో ఏమవుతుందో చెప్పనా? లాస్ట్ ఇయర్ లో ఇయర్ 4 వరకు ఇలా వేసుకుంటూ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ కాస్త ఎంతకి వెళ్తుంది చెప్పండి? 75 నాలుగులు ఎంత? ప్రతి ఇయర్ 75 తేడా వస్తుందా? దీనికి 300 తేడా వస్తుందా రాదా చెప్పండి? సో డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ బ్యాలెన్స్ ఆ రోజుకి 300 రూపీస్ ఉంటుంది బ్యాలెన్స్ షీట్ లో. ఒప్పుకుంటుంది లేదా చెప్పండి? మిగతావన్నీ క్లోజ్ అయిపోయింటాయి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కట్టేస్తాం, ఏ ఇయర్ ఆ ఇయర్ క్లోజ్ అయిపోద్ది. పిఎండ్ఎల్ నామినల్ అకౌంట్స్ ఎలాగో క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఒక్కటే క్యారీ ఫార్వర్డ్ అవుద్ది, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ 300 క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇది లాస్ట్ ఇయర్ లో ఏమవుతుంది చెప్పండి? లాస్ట్ ఇయర్ లో మన ప్రకారం ఎంత కట్టాల్సి వచ్చింది? బుక్స్ ప్రకారం 2,700, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 3,000 కట్టాల్సి వచ్చింది. అప్పుడు ఏమో చెప్పనా? ఫస్ట్ కరెంట్ ట్యాక్స్ 3,000 కట్టాలి. ప్రొవిజన్ పెట్టుకుంటామా? ప్రొవిజన్ ఎంత పెట్టుకుంటాం మనం? 2,700 కి అదే ముందు 3,000 పెట్టి అనుకో. 3,000 పెట్టుకుంటాం. అంతేనా కదా చెప్పండి? పిఎండ్ఎల్ కరెంట్ ట్యాక్స్ వెళ్ళిపోద్దా? అవునా కాదా? ఎంత వెళ్తుంది? 3,000. 3,000 ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పే చేస్తామా మనం? పే చేసేటప్పుడు ప్రొవిజన్ డెబిట్ అవుద్దా? ఎంత డెబిట్ అవుద్ది? అంతేనా కదా చెప్పండి? సారీ, క్యాష్ మనం ఇచ్చేది తగ్గుతుంది కదా. క్యాష్ లాస్ట్ ఇయర్ ఎంత ఇస్తున్నాం మనం? ఎంత ఇస్తున్నాం? 3,000 ఇస్తున్నాం. అంతేనా? ఇన్కమ్ ట్యాక్స్ టు క్యాష్ ఏమో ఎంత వెళ్తుంది? టు క్యాష్ 3,000 వెళ్తుంది. అంతేనా? అంతేనా? ప్రొవిజన్ తక్కువ వేసానేమో అనుకుంటున్నాను.
ఆగండి ఆగండి, డిఫర్డ్ ట్యాక్స్ ఫస్ట్ లాస్ట్ ఇయర్ కి ఎంట్రీ పడుతుంది కదా ముందు. అంటే ఇది లాస్ట్ ఇయర్ ఏమవుతుంది చెప్పండి, 2,700 కట్టాల్సి వచ్చింది బుక్స్ ప్రకారం, అవునా? ఇక్కడ 3,000 కట్టాల్సి వచ్చింది. సో లాస్ట్ ఇయర్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే, అంతేనా? కాకపోతే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఒక నిమిషం, డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ మైనస్ అవుద్ది. ఆ, 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 ఎక్కడ తేడా ఇస్తుందిరా ఇక్కడ. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కాదురా, ఒక నిమిషం ఉండండిరా. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ క్లోజ్ అవ్వాలి. ఎంత ఉంది డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ? 300 ఉంది. ప్రొవిజన్ ఇక్కడ డెబిట్ అవ్వాలి, 2,700 ఉండాలి. అంటే మనం ఇక్కడ ఎంత క్రియేట్ చేసి ఉండాల్సింది? 2,700 క్రియేట్ చేసి సరిపోద్ది, అంతేనా? ఇక్కడ 2,700 ప్రొవిజన్ వేస్తాము. కానీ 3,000 డిఫర్డ్ ట్యాక్స్ ఇన్కమ్ లాగా ఎక్స్పెన్స్ క్రియేట్ చేసాం కదా ఇన్ని రోజులు. ప్రతి ఇయర్ మనం డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని క్రియేట్ చేసామా? గుర్తుంది, ఇదిగో డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అని క్రియేట్ చేసామా? లాస్ట్ ఇయర్ డిఫర్డ్ ట్యాక్స్ ఇన్కమ్ అవుతుంది, ఎంత? 300. ఓకేనా? లాస్ట్ లో ఇలాగ ఈ ఎంట్రీస్ క్లోజ్ అయ్యి. ఓకేనా కదా చెప్పండి, అర్థమైందా లేదా? అయినా మనం దీని గురించి క్లియర్ గా మళ్ళీ కింద మనం మాట్లాడదాం ఎంట్రీస్ గురించి. ఇప్పుడు ఇన్కమ్ కింద, మరి ఇప్పుడు ప్రతి ఇయర్ ఎక్స్పెన్స్ కింద రికాగ్నైజ్ చేస్తా, లాస్ట్ ఇయర్ ఇన్కమ్ కింద రికాగ్నైజ్ చేస్తా. అప్పుడు ఇది నిజంగా ఎక్స్పెన్స్ అయ్యి 300. ఒకేసారి లాస్ట్ లో పిఎన్ఎల్ నువ్వు డెబిట్ చేసుకుంటూ వచ్చావా, లాస్ట్ లో ఇక్కడ క్లియర్ గా క్లోజ్ అయిపోద్ది. ఇక్కడికి అన్ని క్లోజ్ అయిపోయి. ఇప్పుడు డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ ఉందా? ఇంకా లేదు. నిజంగా క్యాష్ పే చేయాల్సిన 3,000 కట్టావు లేదా? కట్టేసావు. ప్రొవిజన్ పెట్టావు, ప్రొవిజన్ క్లియర్ చేసి. ఓకేనా కదా? ఇది లాస్ట్ లో జరిగే అకౌంటింగ్. ముందు ఒకసారి ఇక్కడ వరకు నాకు చెప్పండి. ఫస్ట్ ప్రతి ఇయర్ మీకు డిఫరెన్సెస్ అన్ని ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న కీ పాయింట్ ఏంటి? అన్నింటికన్నా టోటల్ లో కట్టింది 13,500. ఇక్కడ గానీ ఏమైనా మారిందా? మారలేదు. సో అల్టిమేట్ గా మీరు ఇలా కట్టినా ఎలా కట్టేదైతే ఎప్పుడు ఒకటే ఉంటదిరా, అక్కడదే ఇక్కడదే. కోర్స్ కొన్నిసార్లు పర్మనెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు క్యాష్ ఎక్స్పెన్సెస్ 10,000 కన్నా ఎక్కువ పెడితే ఇన్కమ్ ట్యాక్స్ లో మాకు రావు, అప్పుడు అది ఫ్యూచర్ లో అడ్జస్ట్ అవుతా? అది ఎప్పటికీ రాదు. అది డిప్రిసియేషన్ తీసుకున్నారు మీరు, ఓకే, ఎప్పటికైనా అడ్జస్ట్ అవుద్ది. కానీ ఎప్పటికీ రాని కూడా ఉంటాయా లేదా చెప్పండి? మరి దానికి ఏం చేయాలి అవన్నీ మనం మాట్లాడదాం. ఓకేనా? నేను మాట్లాడుతుంది కేవలం టెంపరీ డిఫరెన్సెస్ కోసం మాత్రమే. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ క్యాష్ ఏదైతే ఉందో అది టెంపరీ డిఫరెన్సా, పర్మనెంట్ డిఫరెన్సా? నేను చెప్పిన క్యాష్ ఎగ్జాంపుల్ 10,000 కన్నా ఎక్కువ కడితే లేదు, పర్మనెంట్ గా మీకు డిజైన్ మళ్ళీ ఎప్పుడైనా ఎలా చేస్తారా? 43B ఏమవుతుంది చెప్పండి? మీకు గుర్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో 43B అని ఒక సెక్షన్ ఉంటుంది. ఏంటది? అదే డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కన్నా ముందు కడితేనే మీకు కొన్ని ఎక్స్పెన్సెస్ ఎలా చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్లు, ఎంప్లాయీస్ కి ఇచ్చే బోనస్ కమిషన్లు, ఇలాంటి వాటి మీద 43B అప్లై అవుద్దిరా. అదే ఎంప్లాయీ ప్రావిజన్, అదే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో పిఎఫ్ కి, ఈఎస్ఐ కి, వాటికి అంటే 31st October 2000 ఎప్పుడైతే అప్పుడు కన్నా ముందు డిపాజిట్ చేస్తేనే మీకు అవి ఎలా చేస్తారు. లేకపోతే ఇప్పుడు ఎలా చేయరు. కరెక్ట్, పర్మనెంట్ డిజైన్ నెక్స్ట్ ఇయర్ ఎలా చేస్తారు. అలాగే మీకు గుర్తుంటే టీడీఎస్ ఉంది. టీడీఎస్ చేయాల్సిన పార్టీ టీడీఎస్ చేయలేదు అనుకోండి, ఎంత డిజైల్ అయిపోతుంది? 30% డిజైల్ అయిపోతుంది. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టీడీఎస్ కట్ చేశారు, అదే కట్ చేసి పే చేస్తే నెక్స్ట్ ఇయర్ ఎలా చేస్తారో లేదా చెప్పండి? చేస్తారు. ఇవన్నీ ఏంటి? టెంపరీ డిఫరెన్సెస్. అవునా కదా చెప్పండి? సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ ఉంది, పర్మనెంట్ గా ఎవరు ఎప్పటికీ రాదు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో. ఓకేనా? సో సరే, ఇప్పుడు అయితే నేను దీని గురించి మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తెలుసుకోవాలంటే అవసరం లేదు. ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పేస్తాడు యాడ్ ఏంటి అనేది. కర్మ కొద్దీ మీకు ఒకళ్ళు చెప్పలేదు అనుకోండి, పీజీబీపీ తెలిసి ఉండాలి, పీజీబీపీ తెలిసి ఉండాలి కనీసంలో కనీసం. ఓకేనా? అంత దారుణంగా ఇప్పుడు వరకు ఇచ్చిన చరిత్ర లేదు. ఎప్పుడైనా సరే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏం జరుగుతుంది కింద, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజన్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ లో, డిజలౌడ్ ప్రొవిజన్స్ పెట్టుకోవడం ఓన్లీ బ్యాంక్ వాళ్ళకి అలౌ చేస్తారు. అక్కడ కింద చెప్పేస్తారు అనమాట, ప్రొవిజన్ బుక్స్ లో ఎంత ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ అలౌ చేయట్లేదు ప్రొవిజన్ క్రియేట్ చేయడానికి అని చెప్పేస్తున్నాడు. మీకు దరిద్రం కొడితే అది చెప్పకపోతే అప్పుడు ఏం చేయాలి. ఓకేనా? కానీ అది చెప్పాడు అనుకోండి, ఒకవేళ ఒక విషయం చెప్తే ఆ విషయం ఒక్కటే చేయండి అడ్జస్ట్మెంట్, ఇంకే విషయాలు ముట్టుకోవద్దు. ఓకేనా కాదా చెప్పండి? ఓకే, సో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం మనం. సో జనరల్ ఎంట్రీస్ మీకు గుర్తుందా? ఫస్ట్ ఎంట్రీ ఏమేసాం చెప్పండి? కరెంట్ ట్యాక్స్ టు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ వేసామా లేదా చెప్పండి? వేసామా లేదా? అదే ఎంట్రీ ఏమంటున్నాడు. ఓకేనా కదా? జాగ్రత్త మీరు చూస్తే, సార్ బ్రాకెట్ లో పిఎన్ఎల్ ఓసీఐ ఏదో ఉంది సార్, మరి అదేంటి సార్ అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్ కూడా పిఎన్ఎల్ ఐటమ్స్ మీద రావచ్చు, ఓసీఐ మీద రావచ్చు. ఓసీఐ మీద ఏంటి సార్ అంటే, ఇప్పుడు కొన్నిసార్లు మనం ఇండియా అదే 109 లో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ స్టాండర్డ్ చేసేటప్పుడు మీకు చెప్పాను, ఎఫ్ఈటిపిఎల్, ఎఫ్ఈటిఓసిఐ ఇలాంటి రకరకాలు ఉంటాయి.
సో ఫెయిర్ వాల్యూ త్రూ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, ఫెయిర్ వాల్యూ త్రూ P&L అకౌంట్ అని రకరకాల ఐటమ్స్ ఉంటాయి అక్కడ. పోనీ ఇప్పుడు తెలియకపోతే తెలియదు. అందులో ఓసీఐ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, దాని వల్ల డిఫరెన్సెస్ ఏమైనా వస్తే దాని మీద ట్యాక్స్ డిఫరెన్సెస్ కూడా ఎక్కడ వేయాలి మీరు? ఓసీఐలోనే వేయాలి. అంటే మీరు కరెంట్ ట్యాక్స్ అని చూపించారు కదా, ఆ కరెంట్ ట్యాక్స్ అని చూపించింది ఇదిగో, ఇది ఏంటిది? P&L అకౌంట్. P&L అకౌంట్ లో కూడా మీరు వేయండి అంటాను నేను. తర్వాత అలాగే మీరు కింద ఓసీఐ వేస్తారు కదా సెపరేట్ గా, ఇదిగో చూడండి, ఇది అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ వేసామా? ఈ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ లో మీరు ఇక్కడ చూసారా, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటింగ్ టు ఐటమ్స్ అని సెకండ్ పాయింట్ ఉంది చూసారా, కనిపిస్తుందా? ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఐటమ్స్. సో దాని రిలేటెడ్ ఐటమ్స్ ఓసీఐలోనే వస్తాయి. ఓకేనా కదా చెప్పండి. సో సింపుల్ గా మీకు అక్కడ ఓసీఐకి సంబంధించిన ఐటమ్ అనుకోండి, ఓసీఐలో చేయండి. ఓసీఐకి సంబంధించిన ఐటమ్ అనుకోండి, ఇక్కడ వేయండి. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? రీవాల్యుయేషన్ రిజర్వ్ మీరు ఎక్కడ వేస్తారు? ఇండియా 16 లో చదువుకున్న ఓసీఐలో వేస్తామని. అవునా కదా చెప్పండి. మరి దాని వల్ల డిఫరెన్స్ వస్తాయి కదా. ఇప్పుడు రీవాల్యుయేషన్ చేస్తారు, బుక్స్ ప్రకారం వాల్యూ పెరిగిపోద్ది, ట్యాక్స్ పెంచేస్తాడా? వాల్యూ పెంచడు. మరి దీనివల్ల డిఫరెన్స్ వచ్చింది. దీనివల్ల ఇది టెంపరీ డిఫరెన్స్. ఆబ్వియస్లీ మనమేమో ఇప్పుడు ఎక్కువ చూపించాము, కానీ తర్వాత ఆడ ఎప్పటికైనా డిప్రిసియేషన్ ఒకటే ఇద్దరికి. అవునా కదా చెప్పండి. అల్టిమేట్ గా ఇద్దరికి జీరో అయిపోద్దా లేదా అసెట్? అవునా కదా చెప్పండి. దీని వల్ల వచ్చే డిఫరెన్సెస్ నేను ఎక్కడ పంపిస్తాను? రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎక్కడ పంపిస్తానని చెప్పాను చెప్పండి. ఓసీఐకి పంపిస్తాం. మరి అలాంటప్పుడు ఓసీఐకి వెళ్ళిపోద్ది ఫస్ట్. ఓసీఐ నుంచి క్లోజ్ అయ్యేటప్పుడు రిటైన్ ఎర్నింగ్స్ వెళ్తుందని చెప్పాను, కానీ P&L ఎప్పుడైనా వస్తుందా? రాదు. మరి అలాంటప్పుడు ఈ రీవాల్యుయేషన్ రిజర్వ్ వల్ల వచ్చిన ట్యాక్స్ డిఫరెన్సెస్ ని కూడా ఎక్కడికి పంపించాలి చెప్పండి? ఓసీఐకి పంపించాలి. సింపుల్ గా చెప్పాలంటే ఐటమ్ ఏంటో దాన్ని బట్టి బిహేవ్ చేయండి మీరు కూడా. ఓకేనా? కరెంట్ ట్యాక్స్ అంటే కళ్ళు మూసుకొని P&L వేసేయకండి. కరెంట్ ట్యాక్స్ అంటే P&L వేయొచ్చు, ఓసీఐలో వేయొచ్చు. P&L సంబంధించిన ఐటమ్స్ P&L లో పడతాయి, ఓసీఐకి సంబంధించిన ఐటమ్స్ ఓసీఐలో పడతాయి. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఓకే. ఏదైనా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారనుకోండి, అడ్వాన్స్ ట్యాక్స్ మీకు అసెట్ అవుద్దా, ఏమవుతుంది అసలు చెప్పండి? ఎక్స్పెన్స్ అవుతా? అసెట్. నెక్స్ట్ ఇయర్ కదా అడ్జస్ట్ అవుద్ది. మరి అసెట్ కి ఎంట్రీ ఏంటో చెప్పండి? అసెట్ కొంటే అసెట్ టు క్యాష్. మరి అడ్వాన్స్ ట్యాక్స్ కి ఎంట్రీ ఏంటి? అడ్వాన్స్ ట్యాక్స్ టు క్యాష్. అంతేనా కదా? కరెంట్ ట్యాక్స్ అసెట్. ఓకేనా కదా చెప్పండి. ఒకవేళ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టుంటే, ఇప్పుడు ఈ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఏంటి, లైబిలిటీ ఏంటి, క్యాలిక్యులేషన్ లోకి మనం వచ్చాం. ఓకేనా? నేను రకరకాలుగా చెప్తాను ఇప్పుడు. మీకు ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా నేను చెప్తాను. ఇప్పుడు 4-5 చెప్తాను, మీకు ఎలా కావాలంటే అలాగా చేస్తాం. ఏది అర్థం కాలేదనుకోండి, అక్కడ ఉన్నది బట్టి బట్టి వెళ్ళిపోవచ్చు కూడా. ఓకేనా? కానీ అలాంటివి చేయకుండా ముందు మనం లాజిక్ ఏంటని ఆలోచిద్దాం. ఫస్ట్ డిఫర్డ్ ట్యాక్స్ దేని మీద లెక్కెడతారంటే, మనం బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ వాడతామని చెప్పాను లేదా? అంటే ఏంటి చెప్పండి? ఇది అసెట్ ఏమవుతుంది, మన బుక్స్ లో ఎంత, ట్యాక్స్ లో ఎంత, అలాగా ఆలోచిస్తాం. ఇట్ ఈస్ క్యాలిక్యులేట్ ఆన్ టెంపరీ డిఫరెన్సెస్ బిట్వీన్ క్యారింగ్ అమౌంట్ అండ్ ట్యాక్స్ బేస్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఒప్పుకుంటారా లేదా? టెంపరీ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పర్మనెంట్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే మనం అసలు రికార్డ్ చేస్తామా? డిఫర్డ్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ వస్తుందా? రాదు. క్యారింగ్ అమౌంట్ అంటే మీకు చాలా ఈజీ. ఎందుకు చెప్పండి? బ్యాలెన్స్ షీట్ లో బుక్స్ ప్రకారం ఎంతైతే రికార్డ్ చేస్తారో దాన్ని ఏమంటాం మనం? క్యారింగ్ అమౌంట్ అంటాం. అంతేనా కాదా చెప్పండి. ట్యాక్స్ బేస్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ వాడు కూడా ఒక బ్యాలెన్స్ షీట్ ఆలోచిస్తాడు కదా వాడి దృష్టిలో, ఈ అసెట్ ఎంత ఉండాలి, ఎంత ఉండాలి డిప్రిసియేషన్ తర్వాత అని. వాడి ప్రకారం ఆలోచించిన దాన్ని మనం ఏమంటాము? వాడి ప్రకారం ట్యాక్స్ బేస్ అంటాం. ఓకేనా కాదా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి అందరూ. అందరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నేను ఏమంటున్నానంటే, ఇది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం బ్యాలెన్స్ షీట్. సారీ, మనం బుక్స్ ప్రకారం వేసుకుందాం ఫస్ట్, కన్ఫ్యూజన్ లేదు. బుక్స్ యాజ్ పర్ దేని ప్రకారం తయారు చేస్తాం మనం? ఇండేసేనా? అవునా కదా చెప్పండి. ఒక అసెట్ ఉంది, దాని వాల్యూ 1000 రూపాయలు ఉంది అనుకోండి. ఒక లయబిలిటీ ఉంది, దాని వాల్యూ 600 ఉంది అనుకుందాం. ఆబ్వియస్లీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంటుంది? 400 అయినా కదా చెప్పండి. షేర్ క్యాపిటల్ అంటే నా బ్యాచ్ మొత్తం, ఆ బ్యాచ్ అంతా. నేను ప్రస్తుతానికి ఈజీగా రాసుకుంటున్నా. ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాడి ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం. ఓకేనా? వాడి ప్రకారం అసెట్, ఇది అసెట్ ఏ, బి, ఏ, బి. అసెట్ ఏ ఇక్కడ 1000 రూపాయలు ఉంది కదా, ఇక్కడేమో, ఇక్కడ కూడా రాసేస్తే ఇక్కడ 2000. లైబిలిటీ ఏ, లైబిలిటీ బి, ఇక్కడేమో 1400. మ్యాచ్ అవుద్ది? అప్పుడు అవ్వదు కదా. 2000. ఓకే.
ఓకేనా కదా చెప్పాలి నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ అసెట్ ఏ బి, ఇది 600 ఉంది, ఇది 2300 ఉంది అనుకుందాం. ఓకేనా. తర్వాత లైబిలిటీ ఏ, లైబిలిటీ బి, ఇది 900 ఉంది అనుకుందాం, ఇది 1200 ఉంది అనుకుందాం. సరే, అంటే షేర్ క్యాపిటల్ అలా ఏసీ కదా, ఇది జస్ట్ ఇది బ్యాలెన్స్ షీట్ కాదు నిజంగా. నేను మీకు చెప్తున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ అవుట్ ప్రకారం బ్యాలెన్స్ ఇస్తుంది, ఆడేం బ్యాలెన్స్ షీట్ వేయడు. అవునా కదా చెప్పండి. సో దాని ప్రకారం డిఫరెన్స్ ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవుతా అక్కడ అవుతుంది. ప్రస్తుతానికి ఇది ఒక్కటే తీసుకొని మీరు ఇది పట్టించుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ముందు నేను అసెట్ ఏ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, ఓన్లీ దాని మీద దృష్టి పెట్టండి. మనం ఫస్ట్ టార్గెట్ ఏంటి, అసెట్ ఏ. అప్రోచ్ 1. అసెట్ ఏ బుక్స్ లో ఎంత ఉంది, 1000 రూపీస్ ఉంది. అంటే దాని మీద మనకు అధికారం ఎంత ఉంది, 1000 రూపీస్ ఉంది. ఫ్యూచర్ లో దాని మీద ఏమైనా క్లెయిమ్ చేయాలని ఎంతవరకు క్లెయిమ్ చేస్తాం, 1000 మీద క్లెయిమ్ చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అసెట్ ఏ ఎంత ఉంది, అంటే మనం 1000 మీద క్లెయిమ్ చేస్తే వాడు ఎంత ఇస్తాడు, 600 ఇస్తాడు. అంటే డిఫర్ ట్యాక్స్ అసెటా లయబిలిటీయా, 1000 మీద క్లెయిమ్ చేస్తాడు 600 ఇస్తాడు. మరి అప్పుడు అసెట్ ఎందుకు అవుతుంది, లయబిలిటీ అయినా కాదా చెప్పండి, అవునా కాదా. సో అప్రోచ్ 1 ప్రకారం ఏమని తేల్చాం మనం, డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ. ఎంత డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ అంటే సింపుల్ గా చెప్పండి మీరు, అంటే డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ అంటే ఇది టాక్సబుల్ టెంపరీ డిఫరెన్సా, డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్సా అంటే మీరు ఆలోచించుకోగండి. టాక్సబుల్ అంటే ఫ్యూచర్ లో ట్యాక్స్ అవుతుంది, డిడక్టబుల్ అంటే ఫ్యూచర్ లో అసెట్ వస్తుంది. టాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే ఫ్యూచర్ లో దీని వల్ల కట్టాల్సి వస్తుంది అని. టాక్సబుల్ అంటే ఫ్యూచర్ లో కట్టాల్సి వస్తుంది, అందుకనే లయబిలిటీ క్రియేట్ చేసాం అని అర్థం. లయబిలిటీ ఎప్పుడు క్రియేట్ చేస్తాం, మీరు ఫ్యూచర్ లో కట్టాలి అన్నప్పుడే కదా, అవునా కదా చెప్పండి. ఫ్యూచర్ లో మీరు 1000 రూపాయల మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తారు పిఎండ్ఎల్ అకౌంట్ లో. పిఎండ్ఎల్ అకౌంట్ లో ప్రాఫిట్ ఫ్యూచర్ లో 1000 రూపాయలు తగ్గుతుంది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎంత తగ్గుతుంది, 600 తగ్గుతుంది. అంటే మీరు బుక్స్ ప్రకారం ప్రాఫిట్స్ 1000 రూపాయలు తగ్గితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ప్రాఫిట్ 600 తగ్గుతుంది. అప్పుడు ఫ్యూచర్ లో మీరు కట్టాల్సింది చాలా తక్కువ అనుకుంటారు, కానీ కట్టేది చాలా ఎక్కువ. అర్థమైందా. అందుకని అదేంటి, ఫ్యూచర్ లో కట్టాలా లేదా, కట్టాలి అన్నప్పుడు ఇది టాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్, డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్సా, టాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్. టాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ క్రియేట్ చేస్తాం. ఎంతకి డిఫరెన్స్ ఎంత, 400 కాదు. టాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ ఎంత అంటే 400 అని చెప్తారు. లయబిలిటీ ఎంత అంటే 400 మీద ఎంత, 30% ఎంత, 120 అనుకుంటా. ప్రస్తుతానికి నేను ట్యాక్స్ రేట్ 30 అనుకుంటా. ప్రస్తుతానిక ప్రస్తుతానికి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎక్కువ ప్రస్తుతానికి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం తక్కువ కడతాం. ఎందుకు కట్టాను తెలుసా తక్కువ, మనం బుక్స్ లో ఇక్కడ ఇది 1000 రూపాయలు ఉంది, ఇది 600 ఉందంటే ఇన్కమ్ ట్యాక్స్ మనకు డిప్రిసియేషన్ చాలా ఇచ్చాడా లేదా ముందే, అవునా కదా చెప్పండి. అందుకే ఎక్కువ ఇచ్చేయడం వల్ల అప్పుడు అంతా బాగా దర్జాగా తక్కువ కట్టుకుంటూ వచ్చాను. ఫ్యూచర్ లో ఎక్కువ కట్టాల్సి వస్తుంది, ఇప్పుడు దోలు తీరిపోతా లేదా చెప్పండి. అందుకనే టాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్, డిఫరెంట్ ట్యాక్స్. ఓకేనా కదా. ఇంకోలాగా ఆలోచిద్దామా, ఇంకోలా చూడండి. మీరు క్యారింగ్ అమౌంట్స్ మాత్రమే చూడండి. ఇది బుక్స్ అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బుక్స్, ఇది ట్యాక్స్. ఓకేనా. బుక్స్ ప్రకారం అసెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 1000. ట్యాక్స్ ప్రకారం తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఎంత ఉంది, 600. ట్యాక్స్ నువ్వు ఎప్పుడైనా ముట్టుకోగలవా, దీన్ని ముట్టుకొని దీని దగ్గర తీసుకురాగలవు, అవునా కదా చెప్పండి. అంటే దీన్ని తగ్గించాలి, అవునా. ఎప్పుడైనా ఒకటి క్రియేట్ చేయడం గురించి ఆలోచించండి. ఇప్పుడు ఎయిదర్ అసెట్ క్రియేట్ చేయాలి లేదా లైబిలిటీ క్రియేట్ చేయాలి. అసెట్ క్రియేట్ చేశారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఇది ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు లైబిలిటీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది చెప్పండి, తగ్గుతుందా లేదా. అర్థమైందా లేదా చెప్పండి. ఇది ఒక విధానం. మీకు రకరకాలు చెప్తాను నేను, ఎలా కావాలంటే అలాగ ఆలోచించుకోండి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, ఇది చెప్తాను చూడండి. మళ్ళీ ఏమన్నాను నేను, బుక్స్ ప్రకారం 1000, దీని ప్రకారం 600. దీన్ని ఏదో ఒకటి చేసి ఇక్కడ కావాలి. అసెట్ క్రియేట్ చేస్తే ఇది అసెట్, ఇది ఆల్రెడీ, దీని మీద మళ్ళీ అసెట్ క్రియేట్ చేస్తే ఇంకా పెరిగిపోతుంది. ఇది లైబిలిటీ అనుకో, అసెట్ క్రియేట్ చేస్తే తగ్గు ఉండదేమో, కానీ ఇది అసెట్ కదా, అసెట్ క్రియేట్ చేస్తే మళ్ళీ పెరిగిపోద్ది. ఇప్పుడు నేను దీని మీద ఏం చేస్తాను, లైబిలిటీ క్రియేట్ చేస్తాను, అందుకే డిఫరెంట్ ట్యాక్స్. ఓకేనా కదా చెప్పండి, అర్థమైందా లేదా. ఇది ఒక అప్రోచ్. మీకు ఇందాక డిప్రిసియేషన్ పరంగా ఆలోచించమన్నాను కదా, అదొక అప్రోచ్. మామూలుగా మీకు అడిగాను చూడండి, అరే 1000 రూపాయలు ఉందిరా, 1000 మీద మనం అడుగుతాము, కానీ అది ఎంత మీద ఇస్తాడు, 600 మీద ఇస్తాడు రా, అంతే తక్కువ ఇస్తున్నాడు కాబట్టి డిఫరెంట్ ట్యాక్స్ ఎలాగైనా ఆలోచించు. ఓకేనా కదా చెప్పండి. లేదంటే ఇంకా కావాలంటే ఇంకా చండాలంగా, ఇక్కడ అసెట్ ఎంత ఉంది, 1000 రూపాయలు. ఇక్కడ అసెట్ ఎంత ఉంది, 600. అవునా కదా చెప్పండి. ఎప్పుడైనా సరే దీన్ని మ్యాచ్ చేసుకోవాలి కదా, అల్టిమేట్ గా మన టార్గెట్ ఏదైనా కదా చెప్పండి, అవునా కదా. దీన్ని ఏదో ఒకటి చేసి దీంతో మ్యాచ్ చేయాలి, అవునా కదా చెప్పండి. ఇక్కడ మైనస్ ఫిగర్ వేసాను అనుకోండి, ఆటోమేటిక్ గా మ్యాచ్ అవుతా లేదా.
అవునా కదా చెప్పండి. అసెట్ కి మైనస్ ఫిగర్ అంటే అదేంటి ఆటోమేటిక్ గా లైబిలిటీ. సో డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ. అర్థమైందా? మీ ఇష్టం రా. ఈ రెండు చూద్దాం, రెండో దాన్ని బట్టి మీకు ఏది కావాలంటే అది ఫిక్స్ చేసుకుందాం లాస్ట్ కి. ఓకేనా? నేను ఈ క్లాస్ చెప్పేటప్పుడు ఇకపైన అది వాడుకుంటాం. మీకు ఎలా కావాలంటే అలాగా వాడుకోవచ్చు చెప్తున్నాను నేను. సెకండ్ దాని గురించి ఆలోచిద్దామా? సెకండ్ అసెట్ గురించి ఎంత అని చెప్పండి బుక్స్ ప్రకారం. బుక్స్ ప్రకారం ఎంత అని చెప్పండి. 2000. అంటే నేను 2000 మీద క్లెయిమ్ చేస్తే వాడు దేని మీద ఇస్తాడంట? ఓహో, సూపర్. అప్పుడు ఇదేంటి చెప్పండి? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. అంటే ఇది డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్సా, టాక్సిబుల్ టెంపరీ డిఫరెన్సా? డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్. ఈ ముక్క మీకు ఎలాగ అర్థమవుతుంది సార్ అంటే, అసెట్ అయితే డిడక్టబుల్, లైబిలిటీ అయితే ట్యాక్సిబుల్. కళ్ళు మూసుకో. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంటే, అసెట్ అని ఎప్పుడు అంటాం చెప్పండి? దానివల్ల ఫ్యూచర్ లో సేవింగ్ అయితే. సేవింగ్ అని ఎప్పుడు అంటారు? డిడక్టబుల్ అయితేనా, ట్యాక్సిబుల్ అయితేనా? డిడక్టబుల్ అయితేనే కదా సేవింగ్. అవునా కదా? అందుకని డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్. సో డిటిడి ఎంత? డిటిడి ఏమో 300. దాని మీద డిఫర్ ట్యాక్స్ అసెట్ ఏమో 300 ఇంటూ 30% అంట 90. ఓకేనా కదా చెప్పండి. ఇంకోలాగా ఆలోచిద్దామా? డిప్రిసియేషన్ నేను ఎంత మీద క్లెయిమ్ చేస్తాను ఫ్యూచర్ లో? 2000 మీద క్లెయిమ్ చేస్తాను. అప్పుడు నా ప్రాఫిట్ ఏమవుతుంది చెప్పండి? 2000 తగ్గుతుంది. కానీ ఆడి ప్రకారం ప్రాఫిట్ ఏమో చెప్పండి? 2300 తగ్గుతుంది. అంటే ఫ్యూచర్ లో కట్టాల్సిన దానికన్నా కట్టేది తక్కువ ఉంటది, ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటది. హ్యాపీ కదా నీకు? అవునా కదా? అప్పుడు అది ఏమవుతుంది? డిఫర్ ట్యాక్స్ అసెట్ అవుతుంది. ఓకేనా కాదా చెప్పండి. ఇంకా ఇంకో ఆలోచిద్దామా? నేనేం చెప్పాను? క్యారింగ్ అమౌంట్స్ ఒకసారి జాగ్రత్త చూడండి. దీని ప్రకారం ఎంత ఉంది? 2000 ఉంది. దీని ప్రకారం ఎంత ఉంది? 2300 ఉంది. ఏదో ఒకటి చేసి దేన్ని మార్చగలం మనం? బుక్స్ నే మార్చగలం. ఇది అసెట్. దీన్ని పెంచాలి. అసెట్ పెంచాలంటే అసెట్ క్రియేట్ చేస్తారు, లైబిలిటీ క్రియేట్ చేస్తారు. అప్పుడు ఇది అసెట్ క్రియేట్ చేస్తారు. ఎలాగైనా ఆలోచించుకోండి. ఓకేనా? మీ ఇష్టం. ఏది ఫిక్స్ అవ్వమంటే ఇక్కడ అయినా అదే చెప్తా. ఏది ఏది బోర్డు మీద ఉన్నదా? ఇదా? ఇదేంటో చూద్దామా? బి ఉంది అసెట్. ఎంత ఉంది బుక్స్ ప్రకారం? 2000 ఉంది. ట్యాక్స్ ప్రకారం 2300 ఉంది. అవునా కదా చెప్పండి. అంటే దీన్ని ఇప్పుడు నేను పెంచాలా, తగ్గించాలా? అసెట్ ని పెంచాలంటే మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి? అసెట్ క్రియేట్ చేస్తాను. అంత మీరు, ఓ దాందే ఉంది, అసెట్ ని పెంచాలి, అంత పెంచడం దేనికి? తగ్గించేద్దాం, లైబిలిటీ క్రియేట్ చేసేద్దాం అని ఎలాంటి దుష్ట ఆలోచనలు ఆలోచించకండి. మొత్తం బెండ్ అయిపోద్ది. ఓకేనా? బుక్స్ ని కెలకాలి, ట్యాక్స్ ని కెలకూడదు. అర్థమైందా లేదా? ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు లైబిలిటీ గురించి ఆలోచిద్దామా? అంటే ఇప్పుడు మీరు రెండింటికి అయిపోయి మనకి అంతేనా? మూడోది లైబిలిటీ కోసం ఆలోచిద్దామా ఒకసారి. లైబిలిటీ ఎంత ఉంది? 600 ఉంది. అక్కడ లైబిలిటీ ఎంత ఉంది? 900 ఉంది. ఆగండి. బుక్స్ ప్రకారం అన్నారు కదా, ఈజీగా అయిపోయి చూడండి. బుక్స్ ప్రకారం లైబిలిటీ ఎంత ఉంది? 600 ఉంది. అవునా కదా చెప్పండి. ట్యాక్స్ ప్రకారం ఎంత ఉంది లైబిలిటీ? ఎంత? 900 ఉంది. ఇది లైబిలిటీస్, జాగ్రత్తగా ఆలోచించండి. మనం లైబిలిటీ 600 చూపించాం, ఆ లైబిలిటీ ఎంత చూపించారు? 900 చూపించారు. మనం పెంచాలా, తగ్గించాలి లైబిలిటీ? పెంచాలా లేదా చెప్పండి? పెంచాలంటే లైబిలిటీకి మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి? లైబిలిటీ క్రియేట్ చేస్తాం. అప్పుడు ఎంత అనుకుంటున్నాం? డిఫర్డ్ ట్యాక్స్. ఆగండి, ఇది వర్కౌట్ అవుతుందని నేను మామూలుగా చెక్ చేసాక చెప్పగలను. దీన్ని ఎలాగ ఆలోచిద్దాం ఇప్పుడు? అసెట్ పరంగా ఆలోచిద్దాం. ఇదే అసెట్ అనుకుందాం. ఒకవేళ అసెట్ అయితే ఏమవుతుంది చెప్పండి? అసెట్ 600 ఉన్నది 900 అయింది అనుకోండి. ఆలోచిద్దాం ఒకసారి. 600 ఉన్న అసెట్ బుక్స్ లో, దాని ప్రకారం ఎంత ఉంది? 900 ఉంది. అంటే మనం 600 మీద క్లెయిమ్ చేస్తా, 900 ఇస్తాను అన్నాడు. అంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అవుతుంది. దానికి రివర్స్ కాబట్టి ఇది ఏమవుతుంది? డిఫర్డ్ ట్యాక్స్ సరిపోయింది. సో ఇలా చేసుకోవచ్చు మీరు హ్యాపీ. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా? క్లియరా? సో డిడక్ట్ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ కాబట్టి ట్యాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్, డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్. మీకు లైబిలిటీ కాబట్టి ఏం చెప్పాను నేను? ట్యాక్సిబుల్ అని చెప్పాను. అదే టీటీడీ అని అంటాము. ఇకపైన డిడక్టబుల్ కి ఏమంటాం? డిటిడి అంటాం. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్, జాగ్రత్త మీరే ఆలోచించి చెప్పండి. బుక్స్ ప్రకారం లైబిలిటీ ఎంత ఉంది? 1400 ఉంది. దీని ప్రకారం 1200 ఉంది. ఏదో ఒకటి చేసి ఆ 1400 ఏం చేయాలి నేను? 1200 తీసుకురావాలి. లైబిలిటీని తగ్గించాలంటే మళ్ళీ లైబిలిటీ క్రియేట్ చేయాలి, మళ్ళీ అసెట్ క్రియేట్ చేయాలా? అసెట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా తగ్గుతుంది లేదా? సో డిఫర్ ట్యాక్స్ అసెట్. ఓకేనా? డిఫర్ ట్యాక్స్ అసెట్ కాబట్టి డిటిడియా, టీటీడీయా? అసెట్ కాబట్టి ఏంటి? డిటిడి. డిటిడి 200. దాని మీద ఇదంతా 30% అంటే 60. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇప్పుడు క్రియేట్ చేయగలరా లేదా? ఓకే కదా? ఏది లాస్ట్ ఫాలో అవుతాం? ఇదేనా? ఈ సింపుల్ గా ఇది క్యారింగ్ అమౌంట్ బట్టి చూసుకుందాం. ఓకేనా?
సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆడు. బట్ ఇలా చెప్పేస్తున్నాడు. మీరు నాకు చెప్పండి ఇప్పుడు ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఒక్కొక్కటి అడుగుతాను, మీరు నాకు చెప్పండి. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ ఎక్కువ ఉందంట ట్యాక్స్ బేస్ కన్నా, ఆలోచించండి. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ ఎక్కువ ఉంది, ట్యాక్స్ బేస్ తక్కువ ఉంది. మీరు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏదో ఒకటి చేసి దాన్ని తగ్గించాలి. తగ్గించాలంటే అసెట్ ని ఏం చేస్తారు చెప్పండి? లైబిలిటీ క్రియేట్ చేస్తారు. సో డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ. ఇంకోటి అడగచ్చా? క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లైబిలిటీ తక్కువ ఉందంట, ట్యాక్స్ బేస్ ఎక్కువ ఉందంట. లైబిలిటీ ఆలోచించారు. క్యారింగ్ అమౌంట్ తక్కువ ఉంది, ట్యాక్స్ బేస్ ఎక్కువ ఉంది. లైబిలిటీని ఇప్పుడు ఏం చేయాలి? నేను పెంచాలి. లైబిలిటీ పెంచాలంటే ఏం చేస్తాను చెప్పండి? ఓకేనా? హ్యాపీ? నెక్స్ట్ చూద్దామా. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ తక్కువ ఉందంట ట్యాక్స్ బేస్ కన్నా, ఆలోచించండి. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ తక్కువ ఉంది ట్యాక్స్ బేస్ కన్నా. ఇప్పుడు దీన్ని ఏదో ఒకటి చేసి ఏం చేయాలి? పెంచాలి. అసెట్ ని పెంచాలంటే మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. లాస్ట్ అండ్ ఫైనల్, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద లైబిలిటీ ఎక్కువ ఉంది ట్యాక్స్ బేస్ కన్నా, ఆలోచించండి. లైబిలిటీని తగ్గించాలి. లైబిలిటీ తగ్గించాలంటే అసెట్ క్రియేట్ చేయాలి, లైబిలిటీ క్రియేట్ చేయాలి. అసెట్ క్రియేట్. ఈజీ అయినా కాదా చెప్పండి? ఓకేనా కాదా? ఇప్పుడు ఒక్కొక్కటి మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ చూడండి, అందరూ ఫస్ట్ చూసి నాకు ఆన్సర్ చెప్పాలి. ఏ లిమిటెడ్ పర్చేస్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 5,000 పెట్టి కొన్నామంట. డిప్రిసియేషన్ బుక్స్ ప్రకారం ఎంత అంట? 20% అంట. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎంత అంట? 25% అంట. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ గురించి మాత్రం నాకు చెప్పండి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఏం జరుగుతుంది అని అడుగుతున్నాను నేను క్వశ్చన్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో బుక్స్ ప్రకారం బ్యాలెన్స్ ఎంత ఉంటుందో చెప్తారా? 5,000 లో 20% పోతే ఎంత ఉంటుంది? 4,000 ఉంటుంది. ఇది బుక్స్ ప్రకారం. ఒప్పుకుంటలేదా? ట్యాక్స్ ప్రకారం ఎంత ఉంటుందో చెప్తారా? 25% తగ్గిపోతుంటే 3,750 ఉంటుందా లేదా చెప్పండి? అవునా కదా? ఏంటివి? అసెట్ లైబిలిటీయా? అసెట్ కదా. మామూలుగా ఆలోచించి చెప్పండి ఇప్పుడు ఏమవుతుందో. బుక్స్ ప్రకారం 4,000 ఉంది, ట్యాక్స్ ప్రకారం 3,750 ఉంది. ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు ఏం చేయాలి? తగ్గించాలా? అసెట్ ని తగ్గించాలంటే ఏం చేస్తారు చెప్పండి? అంటే ఇది ఏంటి క్రియేట్ అవుద్ది? డిటిఎల్ క్రియేట్ అవుద్ది. దీన్ని టీటీడీ అంటామా, డిటిడి అంటామా? టిటిడి. ఎందుకు? లైబిలిటీ అయితే టాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్. చూసుకుందామా? టాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ 250, దాని మీద 30%. ఓకేనా కాదా? రెండో చెప్తారా? చెప్పండి రెండోది. ఏ లిమిటెడ్ దగ్గర ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవబుల్ ఉందంట. ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవబుల్ అంటే బుక్స్ ప్రకారం ఎంట్రీ అంటే చెప్తారా ఎవరైనా నాకు? బుక్స్ ప్రకారం ఎంట్రీ అంటే చెప్తారా? రిసీవబుల్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని వేయొచ్చా నేను? మీకు గుర్తుందా? డబ్బులు రావు, డబ్బులు వచ్చుంటే క్యాష్ టు ఇంట్రెస్ట్ అని వేసి ఉండేవాడిని. రావాలి కాబట్టి రిసీవబుల్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఏ కాన్సెప్ట్ ఇది? ఎక్యురల్ కాన్సెప్ట్. అవునా కదా చెప్పండి. సో నేను నేను ఇక్కడ ఏ అప్రోచ్ అని చెప్పాను? ఇన్కమ్ అప్రోచా, బ్యాలెన్స్ షీట్ అప్రోచా? బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ కాబట్టి ఇక్కడ రిసీవబుల్ గురించి ఆలోచిస్తామా, ఇన్కమ్ గురించి ఆలోచిస్తామా? రిసీవబుల్ కదా బ్యాలెన్స్ షీట్ ఐటమ్, దాని గురించి ఆలోచించండి. బుక్స్ ప్రకారం రిసీవబుల్ ఉంది. ఎంత ఉంది? 1,000 రూపాయలు ఉంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇస్ టాక్సిబుల్ ఆన్ క్యాష్ బేసిస్ అంట. నిజంగా వస్తేనే టాక్సిబుల్ అంట ఇన్కమ్ ట్యాక్స్ లో. అంటే రిసీవబుల్ అనే కాన్సెప్ట్ ఉందా ఇన్కమ్ ట్యాక్స్ లో? లేదు. అంటే బుక్స్ లో 1,000 రూపాయలు అసెట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ లో అసెటే లేదు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? తగ్గించాలి. అసెట్ ని తగ్గించాలంటే ఏం క్రియేట్ చేస్తుంది చెప్పండి? లైబిలిటీ క్రియేట్ చేస్తుంది. డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ. అర్థమవుతుందా? ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా? ఒకప్పుడు ఏఎస్ లో ఆలోచించినప్పుడు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత వేశారు మీరు? 1,000 రూపాయలు వేశారు. మీరు వేయడం వల్ల ప్రాఫిట్ ఏమవుతుంది చెప్పండి? ఇన్కమ్ వేయడం వల్ల ప్రాఫిట్ ఏమవుతుంది? పెరుగుతుందా? ప్రాఫిట్ పెరిగిపోతుంది. ఎంత కట్టాలని ఫిక్స్ అవుతారు. కానీ ట్యాక్స్ వాడు ఏమంటున్నాడు? ఇప్పుడు కట్టొద్దు అని వేశాడు. ఎంత కట్టాల్సిన దగ్గర తక్కువే కడుతున్నాం. అంటే మీరు ఆలోచించండి, కట్టాల్సిన దానికన్నా తక్కువ కడుతున్నాం అంటే ఫ్యూచర్ లో కట్టాలనే కదా అర్థం. అప్పుడు ఏంటి చెప్పండి? ఎఫర్ట్ ట్యాక్స్. అలా ఆలోచన అలా ఉండదు. రెండింటికి ఆన్సర్ ఒకటే వస్తుంది కదా, కాకపోతే అప్రోచ్ మారి. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? నెక్స్ట్ పాయింట్ చెప్తారా నాకు? థర్డ్ పాయింట్ ఆన్సర్ చెప్పండి ఎవరైనా. ఏ లిమిటెడ్ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే ఈక్విటీ షేర్స్ లో, ఓకేనా? 1,000 రూపాయలు పెట్టింది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? అసెట్ అయినా కదా చెప్పండి. ఇట్ ఈస్ షోన్ ఎట్ ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ అంట. మనకు అవన్నీ తర్వాత. ఎఫ్ఈటిపిఎల్ అంటే ఫెయిర్ వాల్యూ తో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తారు చెప్పండి? ఫెయిర్ వాల్యూ మళ్ళీ మెజర్ చేస్తారు. ఆ చేంజెస్ ఎక్కడ చూపిస్తారు? పిఎన్ఎల్ లో చూపిస్తారు. అదే ఓసీఐ అయితే ఓసీఐలో చూపిస్తారు. ఓసీఐ అయి ఉంటే ట్యాక్స్ ఎక్స్పెన్స్ కూడా ఎక్కడ వస్తుంది చెప్పండి? ఓసీఐలో వస్తుంది. పిఎల్ కాబట్టి ఫెయిర్ వాల్యూ డిఫరెన్స్ వల్ల ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఎక్కడ వస్తుంది? అర్థమవుతుందా మీకు ఇప్పుడు డిఫరెన్స్? సో ఇక్కడ చెప్పండి, 1,000 రూపాయలు ఎఫ్ఈటిపిఎల్ ఉండడం వల్ల ఇయర్ ఎండింగ్ లో ఫెయిర్ వాల్యూ ఎంత ఉందంటే 800 ఉందంట. బుక్స్ ప్రకారం ఎంతకి రికార్డ్ చేస్తారు చెప్పండి? 800 కి రికార్డ్ చేస్తారు. ఎందుకు చెప్పండి? ప్రతి ఇయర్ ఎండింగ్ మనం ఎఫ్ఈటిపిఎల్ మాత్రం వాడుతున్నామా? అంటే ఫెయిర్ వాల్యూ రికార్డ్ చేస్తారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్కడైనా ఫెయిర్ వాల్యూ కాన్సెప్ట్ ఉందా? సో బుక్స్ ప్రకారం 800 ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 1000 ఉంది. అలాగే అంతేనా కదా? ఆలోచించండి. సో అసెట్ ని పెంచాలా తగ్గించాలి? ఇప్పుడు నేను 800 ఉంది, ఈ 1000 ఉంది. పెంచాలా తగ్గించాలా? పెంచాలి. అసెట్ ని పెంచాలంటే మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? అసెట్ క్రియేట్ చేయాలి. ఎంత? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్.
ఒకప్పుడైతే ఏమయ్యేది చెప్పనా, మళ్ళీ అది కూడా ఒకప్పుడు ఏమవుతుంది చెప్పనా, దీని ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి, తగ్గించాలి కదా ఇన్వెస్ట్మెంట్ ని. పిఎన్ఎల్ పంపిస్తారా 200 లాస్ అని, అవునా కదా చెప్పండి. అసెట్ ఎంత వేస్తారు, 200 వేస్తారు. అసెట్ అంటే ఇన్వెస్ట్మెంట్ నా ఉద్దేశం, ఓకేనా. మీరు ఆలోచించండి, ప్రాఫిట్ 200 అమాంతంగా ఏమైంది చెప్పండి, పడిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం పడలేదు, అంటే కట్టాల్సిన చాలా తక్కువ అనుకున్నారు, కానీ కట్టించాలి ఎక్కువ. కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టారు కదా. ఇప్పుడు దీనివల్ల మీకు ఒక అసెట్ క్రియేట్ అవుతా లేదా చెప్పండి, అందుకనే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్, అది ఫ్యూచర్ లో జరిగేది. అర్థమైందా మీకు ఆ అప్రోచ్ కూడా. మీరు ఎలా ఆలోచించినా తప్పేం రాదు ఆన్సర్, మీరు ఎలాగైనా ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. సో మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. దీని ఆన్సర్ చెప్తారు నాకు, ఫోర్త్ పాయింట్ మీరే చెప్పండి నాకు. ఫోర్త్ పాయింట్ చెప్పాలి నాకు ఆన్సర్. ఆగండి ఆలోచించండి. బుక్స్ లో ప్రొవిజన్ వేసామా, బుక్స్ లో ప్రొవిజన్ వేసామా లేదా, ఏ లిమిటెడ్ హాస్ మేడ్ ప్రొవిజన్ వేసాం కదా. బుక్స్ లో ప్రొవిజన్ పెట్టాం, ఇన్కమ్ ట్యాక్స్ లో అంట నిజంగా పే చేసినప్పుడు ఇస్తారంట. ఇలాంటి ప్రొవిజన్ లాంటి కాన్సెప్ట్ లేవంట. ప్రొవిజన్ అంటే లైబిలిటీ అసెట్, లైబిలిటీ అయినా, లైబిలిటీ బుక్స్ లో ఒకటి ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ లో లేదు. దాన్ని తగ్గించాలి అంటే మనకున్న దాన్ని తగ్గించాలి, లైబిలిటీని తగ్గించాలంటే ఏం చేస్తారు చెప్పండి. ఆ, అప్పుడు ఏం క్రియేట్ చేయాలి, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేయాలి, ఓకేనా కదా చెప్పండి. ఓకే, నువ్వు అలాగ ఆలోచించకూడదు, అది అసలు అది చాలా దరిద్రమైన ఆలోచన. నువ్వు ఎలాగ ఆలోచించాలి, కొన్ని నువ్వు అలాగ నీలాగా ఆలోచిద్దాం అంటే, ఫస్ట్ ఇయర్ ఏం చేస్తావు చెప్పు, ప్రొవిజన్ క్రియేట్ చేస్తావు. ప్రొవిజన్ క్రియేట్ చేస్తే ఎంట్రీ ఏంటో చెప్పు, పిఎన్ఎల్ ఏం చేస్తావు చెప్పు. పిఎన్ఎల్ తగ్గిపోయింది నీ ప్రకారం, బుక్స్ ప్రకారం. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం తగ్గిందా, తగ్గలేదు. ఇప్పుడు నువ్వు కట్టాల్సింది చాలా తక్కువ అనుకున్నావు, కానీ కట్టిందేమో నిజంగా ఎక్కువ కట్టేశావు. మరి కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కడితే అది ఏమవుతుంది, అసెట్ అయినా కదా చెప్పండి. నువ్వు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు, నేను ఈ రోజున కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టేశావు కదా. ఇన్కమ్ అప్రోచ్ ఇలా ఆలోచించాలి, అడ్జస్ట్ అయిపోద్ది ఆటోమేటిక్, ఓకేనా కాదా చెప్పాలి నాకు, క్లియరా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసి చెప్తారా నాకు ఆన్సర్. ఏదో హ్యాస్ రిసీవ్డ్ అన్ ఇన్కమ్ ఇన్ అడ్వాన్స్ అంట, ఇన్కమ్ ట్యాక్స్ లో క్యాష్ బేసిస్ అంట. ముందు అడ్వాన్స్ లో ఇన్కమ్ వస్తాయి, ఎంట్రీ ఏం వేస్తారు చెప్తారు నాకు ఎవరైనా, కరెక్ట్ ఎంట్రీ ఎవరు చెప్తారో చూద్దాం. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఫాస్ట్ గా చెప్పాలి ఎంట్రీ, ఫాస్ట్ గా చెప్పాలి. అసలు ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అసెట్ లైబిలిటీ చెప్పండి. అడ్వాన్స్ తీసుకుంటున్నారు కదా, లైబిలిటీ కదా, లైబిలిటీ ఎట్ సైడ్ ఉంటది. మరి అప్పుడు డబ్బులు వచ్చాయా, ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్కమ్ ఉంది కదా, లైబిలిటీ, ఓకేనా కదా చెప్పండి. అంటే బుక్స్ ప్రకారం ఒక లైబిలిటీ క్రియేట్ చేశారు, ఎంత 500 అంట. ఇన్కమ్ ట్యాక్స్ వాడే వద్దనేసాడు అంట. ఇన్కమ్ ట్యాక్స్ నిజంగా, సారీ ఆగండి, మనం ఇప్పుడు ఏమైంది, మనమేమో క్యాష్ అకౌంట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని వేసాం, అంతేనా కదా చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏం చెప్తున్నాడు, క్యాష్ వచ్చింది కదా వెంటనే కట్టి అని ట్యాక్స్ అని వేస్తున్నాడు. ముందు ఇన్కమ్ అప్రోచ్ లో ఆలోచిద్దాం. ఇన్కమ్ మనం ఇప్పుడు మన బుక్స్ ప్రకారం ఎక్కడైనా సరే పిఎన్ఎల్ అకౌంట్కి వెళ్ళిందా చూసుకోండి, క్యాష్ అకౌంట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎక్కడైనా పిఎన్ఎల్ ఐటమ్స్ ఉన్నాయా, లేవు. సో మనం పిఎన్ఎల్ ఏమైనా కలిగామా, కెలకలేదు. ఆడేమంటున్నాడు, క్యాష్ వచ్చింది కదా కట్టి అని అంటాడు, కట్టిమంటే ఆడి ప్రకారం ప్రాఫిట్ ఎక్కువ ఉంది, మన ప్రకారం తక్కువ ఉంది, అంటే కట్టాల్సింది చాలా తక్కువ, కానీ నేను కట్టింది ఎక్కువ. కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కడితే నీకు ఏం క్రియేట్ అవుతుంది, అసెట్ క్రియేట్ అవుతా, ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అవుతుంది. ఇన్కమ్ అప్రోచ్ లో ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాం, నేను ఏమంటున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే ప్రాఫిట్ చూపించండి అంటున్నాడు రా. దానివల్ల ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమవుతుంది, అడిది పెరుగుతుంది. 300 పెరుగుతుంది లేదా చెప్పండి, కానీ బుక్స్ లో మీరు అది రికార్డ్ చేస్తారా, రికార్డ్ చేసినా కూడా అది ఎక్కడ వచ్చింది, అది ఎక్కడైనా పిఎన్ఎల్ ఐటమ్ గెలిగామా, కెలకలేదు కదా. ప్రాఫిట్ ఏమి రిఫ్లెక్ట్ అయిందా, ఎక్కడైనా ప్రాఫిట్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, లేదు కదా. ప్రాఫిట్ మీద అలాగే ఉంది, వాళ్ళదేం ప్రాఫిట్ పెరిగిపోయింది, మీరు ఎంత కట్టాలనుకుంటున్నారు కానీ ఎక్కువ కట్టించారు మీ చేత, కట్టిన దానికి కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టేస్తే అప్పుడు అది ఆటోమేటిక్ ఏమవుతుంది, డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ అయినా కదా చెప్పండి, ఓకేనా కదా. బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ ఆలోచిద్దామా, ఒకసారి ఆలోచించండి. బ్యాలెన్స్ షీట్ లో మీరు ప్రొవిజన్ క్రియేట్ చేశారు, అదే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని వేశారు, అవునా కదా చెప్పండి. అంటే ఇది లైబిలిటీ అసెట్, లైబిలిటీ, లైబిలిటీ ఒకటి చూపించారు బుక్స్ లో. ఇన్కమ్ ట్యాక్స్ అసలు లైబిలిటీ ఉందా, లేదు. మొత్తం ఇన్కమ్ కింద రికగ్నైజ్ అయిపోయింది, లైబిలిటీ ఎంత సున్నా. మనదేమో లైబిలిటీ ఎంత ఉంది, వాళ్ళదేమో లైబిలిటీ సున్నా. అంటే మన లైబిలిటీని ఏం చేయాలి ఇప్పుడు, తగ్గించాలి. లైబిలిటీని తగ్గించాలంటే ఏం చేయాలి చెప్పండి, అసెట్ క్రియేట్ చేయాలి. సరిపోయిందా లేదా చెప్పండి. ఆడేమన్నాడు,
క్యాష్ బేసిస్ అన్నాడు. అంటే అసలు నువ్వు ఏదైనా ఇంకా రావాలి వచ్చింది అడ్వాన్స్ లో అని చూపించమన్నాడు. మొత్తం పిఎంఎల్ వేసి అన్నాడు. ఆడి ప్రకారం ఎంట్రీ ఏంటి తెలుసా? ఆడు ఏమంటాడు తెలుసా? క్యాష్ అకౌంట్ టు ఇన్కమ్ అకౌంట్ వేసే. డైరెక్ట్ ఇన్కమ్ అకౌంట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? పిఎంఎల్కి వెళ్ళిపోద్ది అంటున్నాడు. ఎక్కడైనా బ్యాలెన్స్ షీట్ ఐటమ్ ఉంది ఇక్కడ. అంటే ఆడి ప్రకారం ట్యాక్స్ బేస్ ఎంత? సున్నా. అర్థమవుతుందా మీకు? డిఫరెన్స్ అర్థమైందో లేదా చెప్పండి. ఒకసారి ఆలోచించుకోండి. ఎవరి కాళ్ళకి మళ్ళీ ఈ పాయింట్ ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓన్లీ ఈ పాయింట్. రెండు అప్రోచ్ లో ఆలోచించండి. బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ లో, పిఎంఎల్ అప్రోచ్. అంతే. బుక్స్ లో 500 ఉంది లైబిలిటీ. ట్యాక్స్ బేస్ లో ఏం లేదు. ఇప్పుడు ఇది తగ్గించాలి. లైబిలిటీ తగ్గించాలంటే మనకు ఆప్షన్ ఏంటి? అసెట్ క్రియేట్ చేయాలి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఆ లాస్ట్ పాయింట్ ఓకేనా? క్లియరా? నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా నేను ఇప్పుడు? నెక్స్ట్ పాయింట్ 6th అని చెప్తారా నాకు ఆన్సర్? జాగ్రత్తగా ఆలోచించండి. ఏ లిమిటెడ్ హాస్ టేకెన్ ఏ లోన్ ఆఫ్ 1000 రూపాయలు. ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎంత అంటే 200. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ట్రాన్సాక్షన్ కాస్ట్ డిడక్షన్ కింద ఇచ్చేస్తారంట. అంటే వెంటనే ట్రాన్సాక్షన్ కాస్ట్ తీసుకెళ్ళి మీరు ఏం చేయొచ్చు? పిఎంఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వేసేయచ్చు. కానీ మీరు ఇక్కడ నేర్చుకోలేదు 109. 109 నేర్చుకున్నప్పుడు మనం ఏమంటాం అంటే లోన్ 1000 రూపాయలు తీసుకున్నప్పుడు దానికోసమే కదా 200 ఖర్చు అయింది. అప్పుడు ఇనిషియల్ లోన్ రావడం 800 వచ్చిందని అనుకుంటారు. అంటే క్యాష్ అకౌంట్ లోన్ అకౌంట్ వేస్తాం. 1000 రూపాయలు వచ్చింది కదా, 1000 వేస్తాం. ఖర్చు అయిందా? లోన్ డెబిట్ కొట్టేస్తాం. 200 200. అది ఐఆర్ఆర్ కాన్సెప్ట్ వాడి ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటాం. ఎక్కడ ఇదంతా 109 లో. ఇప్పుడు వద్దు, అంత ఆవేశం ఉంది మనకి. ప్రస్తుతం మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఓకే, మనకి ఏదైనా ఎఫెక్ట్ లోన్ వచ్చినప్పుడు ఆ లోన్ ని దానిలోనే ఎఫెక్ట్ ఇస్తామని అనుకోండి. ఓకేనా? దీనివల్ల లోన్ తాలూకా క్యారింగ్ అమౌంట్ బుక్స్ లో ఎంత ఉంది చెప్పండి? బుక్స్ లో ఎంత ఉంది? 800 అయినా కాదా? ఒప్పుకుంటారా? 1000 ఇప్పుడే తగ్గించమని చెప్పాను కదా, 800. కానీ ట్యాక్స్ వాడు అసలు లోన్ కెలకమన్నాడా? కెలకమలేదు. అది పిఎంఎల్ వేసేమన్నాడు. అవునా కాదా చెప్పండి? నేను రెండు అప్రోచ్ లో చెప్తాను. బుక్స్ ప్రకారం లోన్ ఎంత ఉంది? 800 ఉంది. ఆడి ప్రకారం లోన్ 1000 రూపాయలే ఉంది. అవునా కాదా చెప్పండి? లైబిలిటీని పెంచాలా తగ్గించాలా? లోన్ మన ప్రకారం 800 ఉందిరా, వాడి ప్రకారం 1000 ఉందిరా. మనం 8 పెంచాలి. లైబిలిటీని పెంచాలంటే మళ్ళీ ఏం క్రియేట్ చేయాలి? డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ. ఓకేనా కాదా చెప్పండి? ఇన్కమ్ అప్రోచ్ లో ఆలోచిద్దామా? ఆగండి. ఇన్కమ్ అప్రోచ్ లో వాడేమన్నాడు? ట్రాన్సాక్షన్ కాస్ట్ జరిగితే వెంటనే ఆడేమన్నాడు? ఒకేసారి తీసేసుకోండి అన్నాడు. ఇదిగో చూడండి, ఈ ఇయర్ కట్టారు కదా, ఈ ఇయర్ డిడక్షన్ తీసుకోండి అన్నాడు పిఎంఎల్ అకౌంట్ లో. దానివల్ల ఏమో చెప్పండి, ఆడ పిఎంఎల్ అకౌంట్ దడేలని పడిపోతుంది. మన పిఎంఎల్ అకౌంట్ బాగానే ఉంటుంది. అవునా సార్? ఎంత కట్టాలనుకున్నాం, కానీ మనకన్నా దానికన్నా తక్కువ కట్టించారు. ఇప్పుడు తక్కువ కట్టించారంటే ఫ్యూచర్ లో ఎక్కువ కట్టిస్తారని. అప్పుడు ఏం క్రియేట్ చేస్తాం మనం? లయబిలిటీ క్రియేట్ చేస్తాం. అర్థమైందా? ఇంకా బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ ఒకసారి చేర్చాం. నేను ఏమన్నాను? లోన్ బ్యాలెన్స్ షీట్ లో ఐటమ్ ఏంటి? ఇక్కడ ట్రాన్సాక్షన్ కాస్ట్ లోన్. లోన్ లోన్ ఎక్కడ ఉంది? లోన్ బుక్స్ లో ఎంత ఉంది? 800 ఉంది. లైబిలిటీ 800. ఆడేమన్నా లోన్ కి ఎఫెక్ట్ ఇవ్వమన్నాడు? ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్ పిఎన్ఎల్ ఇవ్వమన్నాడు. ఇప్పుడు లోన్ ఆడిది ఎంత ఉంటుంది? 1000 ఉంటుంది. అవునా కదా చెప్పండి? లైబిలిటీ మనది 800, వాడిది 1000. మనం పెంచాలి. పెంచాలంటే లైబిలిటీని ఏం చేయాలి? లైబిలిటీ క్రియేట్ చేయాలి. డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? క్లియరా కాదా చెప్పాలి నాకు. ఓకే, నేను ఒకటి అడుగుతానా ఇప్పుడు? నేను ఇందాకలే చెప్పాను, సైంటిఫిక్ రీసెర్చ్ మీద మీకు ఏమవుతుందని చెప్పాను? 100% డిడక్షన్ ఒకేసారి వచ్చేస్తుందని చెప్పాను. అంతే కదా? నేను అది పోనీ మీకు సెక్షన్ 35 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పీజీపీ నేర్చుకుంటాం మనం. సైంటిఫిక్ రీసెర్చ్ మీద మొత్తం 100% ఒకేసారి వెళ్ళదు. నేను ఒక అసెట్ కొన్నా సైంటిఫిక్ రీసెర్చ్ కోసం. ఓకేనా? నేను ఒక ల్యాండ్ కొన్నాను, 10,000 రూపాయల ల్యాండ్. ఏమవుతుంది చెప్పండి? అసలు మీకు ఎందుకు అంత ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ల్యాండ్ మీద సైంటిఫిక్ రీసెర్చ్ రాదు. ఓకేనా? ఎందుకు ఇప్పుడు ఎంత మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కిలికిసి. ఓ ఏదైనా ఒక మామూలు అసెట్ ఇది వస్తుంది, సైంటిఫిక్ రీసెర్చ్ లో వస్తుంది. ఓకేనా? అసెట్ కొన్నాను 10,000 రూపాయలు. డిప్రిసియేషన్ బుక్స్ లో 10% వేస్తాను. ఇయర్ ఎండింగ్ లో ఏమవుతుంది? ఎంత ట్యాక్స్ రేట్? 30%. నేనే అడుగుతా, ట్యాక్స్ రేట్ ఎంత? 30%. నేనే చెప్పాను కదా, అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎంత? 100% అలౌడ్. ఓకే సార్, ఏమవుతుందో చెప్తారు నాకు ఇప్పుడు. ఆలోచించండి, ఆగండి, ప్రశాంతంగా ఆలోచించండి. బుక్స్ ప్రకారం ఫస్ట్ బేస్ ఎంత లెక్కెట్టండి. 10,000 మైనస్ 10%, 9,000. బుక్స్ ప్రకారం 9,000. ఓకే, బాగుంది. ముందు బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ ఫాలో అవుతారు అందరూ? బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ నేను ఇది ఆన్సర్. బుక్స్ ప్రకారం 9,000.
ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎంత చెప్తారు? జీరో. ఎందుకు చెప్పండి? వాడు మొత్తం ఇస్తాడు కదా, జీరో. ఇప్పుడు చెప్పండి, అసెట్ తగ్గించాలంటే ఏం క్రియేట్ చేస్తారు చెప్పండి? డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ క్రియేట్ చేయాలి. ఎంత? 9,000 మీద 30%. ఈ 9,000 ఏమంటాం డిఫరెన్స్ ని? టీటీడీ. ఎందుకు? డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ కాబట్టి ట్యాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్. ఓకేనా కదా? దీని మీద 30% డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ. ఇన్కమ్ అప్రోచ్ ఫాలో అయ్యి చెప్తారు నాకు ఇదే ఆన్సర్. ఇన్కమ్ అప్రోచ్ ఆలోచించండి. ఇన్కమ్ అప్రోచ్ లో మనం బ్యాలెన్స్ మనం పిఎన్ఎల్ ఎంత వేసాం? డెప్రిసియేషన్ 1000 వేసాం. మనం 1000 తగ్గింది ప్రాఫిట్. ఆడంత వేసాడు? 10,000 వేసాడు. దడేదని మొత్తం తగ్గిపోయింది. అవునా కదా? కట్టాల్సింది ఎంత అనుకున్నాం, కానీ నిజంగా కట్టింది అంతకన్నా తక్కువ కట్టించారు. తక్కువ కట్టించిన వాళ్ళు ఖచ్చితంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుంచి? ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అదేమవుతుంది? డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ. ఓకేనా? ఇంకోటి అడగచ్చా నేను? 12,000 రూపీస్ పెయిడ్ ఇన్ క్యాష్, ఏదో ఎక్స్పెండిచర్. బుక్స్ లో ఏటేస్తాం? బుక్స్ లో P&L లో డెబిట్ సైడ్ వేస్తాం, అంతేనా కదా? ఎక్స్పెన్సెస్. ఏం చేయకూడదు, ఎందుకు చెప్పండి? పర్మనెంట్ డిఫరెన్సెస్ మీకు కెలకొద్దని చెప్పాను. నేను మీకు ఏం చెప్పాను? నేను ఇదేంటి, ఇది 12,000 క్యాష్ లో పెడితే మీకు పర్మనెంట్ గా డిజాల్వ్ అయిపోతుంది. దానివల్ల ఫ్యూచర్ లో మీకు ఏమైనా డిడక్టబుల్ ట్యాక్సిబుల్ జరుగుతాయి, దానివల్ల జరిగేవి ఏవైనా ఈ ఇయర్ జరుగుతాయి. అవునా కదా? మొత్తం ఎక్కడికి వెళ్ళిపోవాలి? కరెంట్ ట్యాక్స్ లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా కాదా చెప్పండి? అర్థమవుతుందా లేదా? ఫ్యూచర్ లో జరగబోయే వాటి గురించి మీరు వదిలేయండి. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? అది క్లియర్. ఓకే. ఇది ఎలా లెక్కెట్టాలో చెప్తున్నాడు శాండాలంగా. అది మనం మీకు అర్థమైంది కదా ఎలా లెక్కెట్టాలి. ఇక్కడ ఒకటి చూడండి, మీకు చెప్పాను కదా. డిఫ్ ఆ, ఇప్పుడు డిటిఏ లెక్కెడతారు కదా. ఇప్పుడు ప్రతి ఇయర్ ఎండింగ్ కి అసెట్ తాలూకు డిటిఏ లెక్కెడతారు. ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటది కదా లాస్ట్ ఇయర్ కూడా. మీరు ఏం చేయాలి చెప్పండి? ఆ డిఫరెన్స్ అమౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది తెలుసు కదా మీకు. ఇప్పుడు మీరు బిజినెస్ కాంబినేషన్ నేను చెప్పేటప్పుడు ఆల్రెడీ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ ఉంటే మనం ఏం చేసాం చెప్పండి? ఇయర్ ఎండింగ్ లో ఎంత క్రియేట్ చేయాలి చూసాం. దానికి ఇప్పుడు నేను నా క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. డిటిఏ క్రియేట్ చేయాలి, ఈ ఇయర్ ఎండింగ్ లో తేల్చారు. ఎంత క్రియేట్ అయ్యి ఉండాలంటే ఇయర్ ఎండింగ్ కి 9,000 రూపీస్ క్రియేట్ అయ్యి ఉండాలి. ఆల్రెడీ డిటిఏ 4,000 రూపీస్ ఉంది. అప్పుడు మీరు ఎంత క్రియేట్ చేస్తారు చెప్పండి? 5,000 క్రియేట్ చేస్తారు. ఆల్రెడీ డిటిఏ లేదు, డిటిఎల్ ఉంది. ఎంత ఉంది? 2,000 ఉంది. ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలి చెప్పండి? 11,000 అసెట్ క్రియేట్ చేయాలి. ఎందుకు? ఆ 2,000 కాస్త జీరో అయిపోయి ఇక్కడ ఇంకో 9,000 క్రియేట్ అవ్వాలంటే 11,000 అసెట్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా? మీకు అర్థమవుతుందా లేదా చెప్పండి? క్లియర్. ఓకే. మీకు చెప్పాను పిఎన్ఎల్ ఓసీఐ డిపెండ్స్ ఆన్ ద ఐటమ్. ఐటమ్ బట్టి మీకు పిఎన్ఎల్కి వెళ్తుందా ఓసీఐకి వెళ్తుందా మీకు చెప్పానా లేదా చెప్పండి? ఇది కూడా తర్వాత డిటిఎల్ ఏదైతే ఉందో అవి మళ్ళీ ఫ్యూచర్ లో ఏమవుతాయి చెప్పండి? రివర్స్ అయిపోతాయి లేదా? ఓకేనా? తర్వాత లాస్ట్ పాయింట్ చదవండి ఒకసారి. ట్యాక్స్ రేట్ ఏది వాడాలి సార్? మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. అది మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ట్యాక్స్ రేట్ 25% ఉంది. ఓకేనా? ఫ్యూచర్ లో ట్యాక్స్ రేట్ ఏదో రాబోతుంది, ఆ 35% అని తెలిసి. ఓకేనా? మీరు ఏది వాడాలి? 25 వాడాలి, 35 వాడాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 25 వాడండి. ఓకేనా కదా? చూడండి, ట్యాక్స్ రేట్ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ బిఫోర్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఫర్ అప్కమింగ్ ఇయర్. అప్కమింగ్ ఇయర్ కి ముందుగానే బ్యాలెన్స్ షీట్ డేట్ కన్నా ముందే అనౌన్స్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 35% అనౌన్స్మెంట్ 30th జనవరి వచ్చింది అనుకుందాం. బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ఎండ్ అవుద్ది? 31st మార్చ్. ఇప్పుడు మీకు బ్యాలెన్స్ షీట్ కన్నా ముందే అనౌన్స్మెంట్ వచ్చింది కదా, అప్పుడు మీరు 35 వాడుకోండి, పర్లేదు. ఓకేనా కదా? 31st మార్చ్ కన్నా ముందు లేటెస్ట్ రేట్ ఏదంటే అనౌన్స్మెంట్ లో అది వాడియండి. ఓకేనా కదా చెప్పండి? ఫ్యూచర్ రేటే వాడండి, కానీ అది అనౌన్స్మెంట్ ఎప్పుడు జరుగుండాలి? బ్యాలెన్స్ షీట్ డేట్ కన్నా ముందు జరుగుండే అనౌన్స్మెంట్ లో, రైట్? ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఓకే, దీని గురించి క్వశ్చన్ చేసినప్పుడు చేద్దాం. తెలిసింది కదా దీని గురించి క్వశ్చన్లు అన్ని ఇచ్చాడు కదా. ఓకేనా? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ ఎలా క్రియేట్ చేస్తాం మీకు ఇందాక చెప్పాను కదా. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంట్రీ ఏమొచ్చు చెప్పండి? అసెట్, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. టూ, మీకు చెప్పాను కదా ఇన్కమ్ అని డైరెక్ట్ గా అనం కానీ టూ డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే ఆటోమేటిక్ అదేంటి? ఇన్కమ్ సైడ్ వెళ్తుంది కదరా, క్రెడిట్ సైడ్ వెళ్తుంది కదా. డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నట్టేనా కదా చెప్పండి? లైబిలిటీ అనుకోండి, డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ. ఓకేనా కాదా? పిఎండ్ఎల్ ఓసీఐ అయితే ఓసీఐ, పిఎండ్ఎల్ అయితే పిఎండ్ఎల్. ఓకేనా కాదా చెప్పండి? ఫ్యూచర్ లో రివర్స్ మీకు మళ్ళీ అదేం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఓకే, క్లియర్. ఒకసారి
జాగ్రత్త చూడండి, ఇది మరి స్టెప్ 6 ఎటు చండాలంగా స్పెషల్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, ఒకసారి జాగ్రత్త చూడండి. సబ్సిడరీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన, అసోసియేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, జాయింట్ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన మనం బుక్స్ లో చూపించుకుంటాం ఈక్విటీ మెథడ్ లో. అవునా కదా చెప్పండి. జాగ్రత్త చూడండి. మనం ఎంత చూపించాం, నేను అడుగుతుంది కన్సాలిడేటెడ్ బుక్స్ గురించి కాదు, అది పక్కన పెట్టాను. కన్సాలిడేటెడ్ బుక్స్ తర్వాత, నేను సెపరేట్ బుక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పేరెంట్ కంపెనీ అనేవాడు ఆడు బుక్స్ ఆడు తయారు చేసుకుంటాడు, కన్సాలిడేటెడ్ గా ఆడివి ఇడివి కలిపి కూడా తయారు చేస్తాడు. నేను ఈ సెపరేట్ దాని గురించి మాట్లాడుతాను. జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, ఫస్ట్ ఎంట్రీ ఏమేసి ఉంటుంది చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అవునా కదా. జాగ్రత్తగా ఆలోచించండి. మీకు ఈక్విటీ మెథడ్ గురించి నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చాను ఎక్కడ బిజినెస్ కాంబినేషన్ లో. ఈక్విటీ మెథడ్ అంటే ఆడు ఎలా ఆలోచిస్తారు చెప్పండి. అన్ని ఓనర్ లాగా బిహేవ్ చేస్తాడు. ఆడు అసోసియేట్ అయినా కూడా కంపెనీకి ఎలా ఆలోచిస్తే చెప్పండి. 1000 రూపాయలు ఆడు సంపాదిస్తే నా 30% అనుకోండి, 300 నేను సంపాదించానని వెంటనే ఆడు ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటాడా లేదా. అవునా కదా చెప్పండి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏమంటాడు చెప్పండి. నువ్వు పెంచుకుంటావు, ఆ నిజంగా ఇచ్చాడా నీకు. నిజంగా ఇస్తే ఇన్కమ్ అవుతుంది, కానీ నువ్వు పెంచుకుంటూ పోతే అది ఇన్కమ్ అనేస్తామా. సో బుక్స్ ప్రకారం నీ ట్యాక్స్ బేస్ ఏమవుతుంది, మారుతూ ఉంటుంది. అదే బుక్స్ ప్రకారం ట్యాక్స్ బేస్ ఏంటి, బుక్స్ ప్రకారం నీ బేస్ ఏమవుతుంది చెప్పండి. ఇటు ఇటు ఊగుతుంది. ఆడు ప్రాఫిట్ సంపాదించిన, లాస్ సంపాదించిన, అటు ఇటు క్యారింగ్ అమౌంట్ మారిపోతా లేదా. అవునా కదా చెప్పండి. కానీ ఆడు ఆడు ఎంత అయితే ఇన్వెస్ట్ చేసావు అంతే ఉంచుతాడు. నిజంగా డబ్బులు ఇచ్చినప్పుడు చూసుకుందాం అంటాడు. అంతేనా కదా చెప్పండి. దీనివల్ల డిఫరెన్స్ వస్తాయి రాదా. అవునా కదా చెప్పండి. సో దానివల్ల ట్యాక్స్ బేస్ ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అమౌంటే ట్యాక్స్ బేస్. ఆడేం మార్చడు. ఓకేనా కదా. కానీ క్యారింగ్ అమౌంట్ ఏం చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కి షేర్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్ యాడ్ చేస్తాం. అది ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తాం, లాస్ అయితే ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. అంతేనా కాదా చెప్పండి. దానివల్ల ఏమవుతుంది, డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ కి ఏదైతే అది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ రా, 1000 రూపాయలు పెట్టాను ఒక కంపెనీలో. ఆ కంపెనీ ఒక 500 ప్రాఫిట్ సంపాదించిందిరా. 500 ప్రాఫిట్ లో నాది ఒక 30% స్టేక్ అనుకోరా. నాది ఎంత చెప్పండి, 150 అయినా కదా. నా ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందో చెప్పండి అప్పుడు. ఎంత, 1150 అయిపోద్దా లేదా చెప్పండి. అవునా కాదా. సో ఇన్వెస్ట్మెంట్ నాది 1150 అయిపోయింది బుక్స్ ప్రకారం. ఆడేమో 1000 ఉంది. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. రాజయ్య ఇచ్చాడు, ఏమవుతుందో చెప్పండి ఇప్పుడు. ఎందుకు, ఎందుకంటే 1150 మన ప్రకారం అసెట్ ఉంది, వాడి ప్రకారం అసెట్ ఎంత 1000. అసెట్ ని తగ్గించాలి. అసెట్ ని తగ్గించాలంటే ఏం చేయాలి చెప్పండి, లయబిలిటీ క్రియేట్ చేయాలి. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ. బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ అయితే, ఇన్కమ్ ట్యాక్స్ అప్రోచ్ లో ఆలోచిద్దామా. అదే సారీ పిఎన్ఎల్ అప్రోచ్ లో ఆలోచిద్దాం. ఆన్సర్, దీనికి ఎంట్రీ ఏం పడుతుందో చెప్పగలరా నాకు 150కి ఎవరైనా. ఇన్వెస్ట్మెంట్ పెరిగింది కదా, ఇన్వెస్ట్మెంట్ 150. నువ్వు పిఎన్ఎల్ వేయాలా, ఎంత వేయాలి చెప్పండి, 150. ప్రాఫిట్ ఏమైంది, అమాంతంగా 150 పెరిగిపోయిందా. ఆ టైం చూపించమన్నాడా. ఇక్కడ మీరు ఎంత కట్టాలి అన్నట్టు ఫిక్స్ అయిపోయారు, కానీ కట్టించింది మీ చేత తక్కువ. కట్టాల్సిన దానికన్నా తక్కువ కడితే ఇదేమవుతుంది చెప్పండి, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అవుతుంది. డివిడెండ్ వస్తే డివిడెండ్ వేస్తావు, నీకు రాకుండా వేసేస్తున్నావు అనే కదా బాధ అంతా. ఇప్పుడు నేనేమన్నాను, ప్రాఫిట్ ఎంత ఎంత మీద కట్టాలని ఫిక్స్ అయ్యారా, వాళ్ళు ఎంత కట్టిస్తున్నారా. కట్టాల్సిన దానికన్నా తక్కువ కట్టిస్తున్నారు అంటే ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా నీ దగ్గర నుంచి. అప్పుడు అదేమవుతుంది, మీరు వెంటనే చూడండి. కట్టాల్సిన దానికన్నా తక్కువ కడతాం అసెట్, కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కడతాం లైబిలిటీ. అలా కాదు, ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది దీనివల్ల, దాని గురించి ఆలోచించి. ఓకేనా కదా, క్లియరా కాదా చెప్పండి. మళ్ళీ ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి తెలుసు కదా. క్వశ్చన్స్ అన్ని ముందు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా కాదా చెప్పండి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండొచ్చు. మీరంట అన్ని ఫస్ట్ ఎంత కొంత క్రియేట్ చేస్తారు, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లయబిలిటీ. కానీ అంట సబ్సిడరీ విషయంలో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ సబ్సిడరీలో చేశారనుకోండి, అసోసియేట్ లో చేయడం వేరు, సబ్సిడరీలో చేయడం వేరు. ఏంటి తేడా. సబ్సిడరీ అయితే కంట్రోల్ ఎవరికి ఉంటది, మీకే ఉంటది. అసోసియేట్ అయితే సబ్స్టాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, కానీ కంట్రోల్ నీకు వచ్చేస్తా. అంతేనా కదా, ఒప్పుకుంటారు లేదా చెప్పండి. అదేమంటది తెలుసా, ఇప్పుడు మనం డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లయబిలిటీ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి. టెంపరీగా డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ఫ్యూచర్ లో అడ్జస్ట్ అవుతాయి కాబట్టి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లయబిలిటీ క్రియేట్ చేస్తాం. అంతేనే కదా చెప్పండి. సబ్సిడరీ విషయంలో ఇప్పుడు అసలు ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది, మనమేమో ప్రాఫిట్ సంపాదించిన వెంటనే రాసేద్దాం అంటున్నాం. అదే ప్రాఫిట్ ఆడు ఇమీడియట్ గా సబ్సిడరీ వాడికి ప్రాఫిట్ వస్తే మన షేర్ మనం రికార్డ్ చేస్తున్నాం. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏమంటున్నాడు, నిజంగా మీ చేతికి ఇస్తేనే రికార్డ్ చేయండి రా బాబు అంటున్నాడు. అందుకే కదా గొడవ. సబ్సిడరీ అయితే మీ చేతికి ఇవ్వడం ఇవ్వకపోవడం ఎవరి మీద డిపెండ్ అంటే చెప్పండి, మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకు చెప్పండి, మీరే కంట్రోల్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు దాని డివిడెండ్ పాలసీ ఎవరి చేతిలో ఉంటుంది, మీ చేతిలోనే ఉంటుందా లేదా చెప్పండి. మీరు తలుచుకుంటే ఇప్పుడే డివిడెండ్ డిక్లేర్ చేయగలరా లేదా, లేదు అంటే డివిడెండ్ మళ్ళీ డిలే చేయగలరా లేదా చెప్పండి. సో అన్ని మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అసెట్ క్రియేట్ చేయకూడదు సబ్సిడరీ విషయం. అది అసోసియేట్ అయి ఉంటే మీ చేతిలో ఉందా, లేదు. కాబట్టి అప్పుడు మీరు క్రియేట్ చేయాలి లేదా, చేయాలి. చాలా 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 మంచి పాయింట్.
సబ్సిడరీ అయితే అల్టిమేట్ గా డివిడెండ్ డిసిషన్స్ ఎవరి చేతిలో ఉంటాయి? నీ చేతిలోనే ఉంటాయి. నీ చేతిలో డివిడెండ్ ఒకేసారి మొత్తం డిక్లేర్ చేస్తావు అనుకో, అయిపోతుంది కదా, అసలు డిఫరెంట్ ట్యాక్స్ కాన్సెప్ట్ రాదు. దానివల్ల నువ్వు కావాలని ఏదైనా చేయొచ్చు కదా. అవునా కదా చెప్పండి. అందుకని డిఫరెంట్ ట్యాక్స్ అసలు లైబిలిటీ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఇస్తున్నామా నీకు? ఇవ్వట్లేదు. నేను సెపరేట్ దాని గురించి మాట్లాడతాను. ఆబ్వియస్లీ కన్సాలిడేటెడ్ లో ఏం జరుగుతుందో మళ్ళీ మనం అక్కడ నేర్చుకుంటాం. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చాప్టర్ లో నేర్చుకుంటాం. అందుకనే కదా దానికన్నా ముందు ఇది నేర్చుకుంటాం. ఓకేనా కాదా? అర్థమైందా లేదా చెప్పండి. నేను కన్సాలిడేటెడ్ దాంట్లో ఏం చేస్తామో అస్సలు టచ్ అయ్యింది ఇప్పుడు. ఎందుకు చెప్పండి? మనం అది చేస్తాం కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో సమ్మే చేస్తాం, పెద్ద పెద్ద సమ్మె. ఓకేనా కాదా చెప్పండి. అర్థమవుతుందా లేదా మీకు? క్లియరా? నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళొచ్చా? అసెట్ టేకెన్ ఆన్ లీజ్. దీని గురించి కూడా మనకు అవ్వలేదు. అదే లీజెస్ అవ్వలేదు 115, కానీ ఇది 11 ఎంత లీజెస్ నెంబర్? 115 రెవెన్యూ రికాగ్నిషన్ కదా. 116 లీజెస్ ఆఫ్ చార్జ్. లీజెస్ చూడండి ఒకసారి. లీజెస్ లో ఆర్ఓయు అసెట్ అని ఒకటి ఉంటుంది కాన్సెప్ట్, రైట్ ఆఫ్ యూజ్ అసెట్. అదేమంటాడంటే మీరు ఒక అసెట్ ని లీజ్ తీసుకునేటప్పుడు ముందు ఆర్ఓయు అసెట్ ఒకటి క్రియేట్ చేసింది అని అంటాడు. మీరు చిన్నప్పుడు చదువుకుని ఉంటారు, ఫైనాన్స్ లీజ్, ఆపరేటింగ్ లీజ్ రెండు ఉంటాయి. ఫైనాన్స్ లీజ్ ఒకలాగా, ఆపరేటింగ్ లీజ్ ఒకలాగా. ఇక్కడ అలాంటివి ఏం లేదు. ఇక పైన మీరు చదవబోయేటప్పుడు అలాంటి డిఫరెన్స్ ఏమి ఉండదు. డైరెక్ట్ గా ఆర్ఓయు అసెట్ క్రియేట్ చేస్తారు. ఓకేనా? అంటే మీరు లీజ్ తీసుకున్న వెంటనే ఎంట్రీ ఏమొస్తుంది తెలుసా? మీకు రఫ్ గా చెప్తున్నాను. ఆర్ఓయు అసెట్ అంటే మీరు ఒక అసెట్ తీసుకున్నట్టే టు లీజ్ లైబిలిటీ అని ఒకటి క్రియేట్ చేస్తారు. అంటే ఒక అసెట్ క్రియేట్ చేస్తారు, ఒక లైబిలిటీ క్రియేట్ చేస్తారు. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? బుక్స్ లో క్యారింగ్ అమౌంట్ ఎంత ఉందిరా అంటే ఈ అసెట్ మీద డిప్రిసియేషన్ పడుతూ ఉంటుందా? పడుతూ ఉంటుందా లేదా చెప్పండి. ఇక్కడ నేను ఎంట్రీ ఏమేసాను రా? ఆర్ఓయు అసెట్ టు లీజ్ లైబిలిటీ వేసాను. ఇనీషియల్ కి రెండు ఒకటే అమౌంట్స్ ఉంటాయి. ఓకే, కానీ అసెట్ ఏమవుతుంది? ప్రతి ఇయర్ ఎండింగ్ డిప్రిసియేషన్ అయ్యాలి. అసెట్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ పడుతుందా లేదా? సో దీని వాల్యూ ఒకలా మారుతూ ఉంటుంది. ఈ లైబిలిటీ మనం కట్టే కొద్దీ తగ్గుతుంది, పెరుగుతుంది, ఏదో ఒకటి ఉంటుందా? దాని వాల్యూ ఒకలా ఉంటుంది. ఈ రెండు మారిపోతాయి ఇయర్ ఎండింగ్ లో. ఓకేనా కాదా? ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ గా 10,000 వేసాను అనుకోండి. ఇది 10 years డిప్రిసియేషన్ అనుకోండి. ఇది ఎంత అవుతుంది? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి అసెట్ ఎంత అవుతుంది? 9,000 అవుతుంది. లైబిలిటీ ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కాస్త 8,000 అవ్వచ్చు, 9,500 అవచ్చు, ఏదైనా అవ్వచ్చు. 8,000 అయింది అనుకుందాం, 7,000 అయింది అనుకుందాం. లైబిలిటీ 3,000 కట్టాను అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు బుక్స్ ప్రకారం వాల్యూ ఎంత ఉన్నట్టు తెలుసా? అసెట్ సైడ్ ఏమో 9,000 ఉంది, లైబిలిటీ సైడ్ ఎంత ఉంది? 7,000 ఉంది. నెట్ గా ఎంత ఉంది? 2,000 ఉందా లేదా? అసెట్ సైడ్ 9,000 ఉందిరా, లైబిలిటీ సైడ్ 7,000. మొత్తం బుక్సే, రెండు బుక్సే. నెట్ గా ఎంత ఉంది? 2,000 అసెట్ సైడ్ ఉందా లేదా? ట్యాక్స్ బేస్ ప్రకారం అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడైనా చదివామా? ఆర్ఓఈ అసెట్, లీజ్ లైబిలిటీ. సో ట్యాక్స్ బేస్ అంతా నిల్. ఇప్పుడు మీరు ఎలా ఆలోచించాలి చెప్పండి. 2,000 బుక్స్ లో అసెట్ ఉంది నెట్ గా, ట్యాక్స్ లో ఏం లేదు. అసెట్ ఏం చేయాలి ఇప్పుడు? తగ్గించాలి. అసెట్ తగ్గించాలంటే ఏం చేయాలి చెప్పండి? లైబిలిటీ క్రియేట్ చేయాలి. 2,000 లైబిలిటీ క్రియేట్ చేసి. ఓకేనా కాదా చెప్పండి. ఒకవేళ ఇది కాస్త 9,500 ఉంది అనుకోండి లైబిలిటీ. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? నెట్ గా అసెట్ ఉందా, లైబిలిటీ ఉందా? 500 ఏముంది? లైబిలిటీ ఉంది. 500 లైబిలిటీ ఉంది. ట్యాక్స్ లో ఎప్పటికీ ఏమి ఉండదు, ట్యాక్స్ లో జీరో. లైబిలిటీని తగ్గించాలంటే ఏం చేయాలి చెప్పండి? అసెట్ క్రియేట్ చేస్తుంది. అర్థమైందా లేదా? ఓకేనా కాదా? ఇది మీరు లీజెస్ కోసం చేయాల్సిన పాయింట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది మనం సమ్ చేయట్లేదు, అన్ని డిస్కస్ చేస్తున్నాం అంతే. మళ్ళీ అన్నిటికీ సమ్ చేస్తాం, ప్రతి దానికి సమ్ చేస్తాం, ఒక్కొక్క పాయింట్. ఓకేనా. నెక్స్ట్ చూద్దామా. నెట్ నెట్ అమౌంట్ చూసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే అసెట్ చూపిస్తున్నాం, లైబిలిటీ చూపిస్తున్నాం, రెండు ఉన్నాయా బుక్స్ లో? ట్యాక్స్ లో రెండు లేవు. అందుకే నెట్ గా ఏం చూపిస్తున్నాం బుక్స్ లో అనేది ఇంపార్టెంట్. ఓకేనా కదా చెప్పండి. ఒరే నువ్వు లెగట్లేదు సార్, మధ్యలో ప్రాబ్లం ఏమవుతుందంటే నువ్వు అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళిపోతున్నావు సార్. మళ్ళీ ఇటు సైడ్ నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. కానీ మా బాధ ఏంటంటే నువ్వు అటు ఇటు వెళ్ళి మధ్యలో లెగుతావు, అది బాధ. అందుకే ఎటు ఇటు ఎప్పుడు ఇటే ఉంది. నేనేం చెప్తున్నాను, ఫస్ట్ మనం ఇనీషియల్ గా ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి లీజెస్ కి? ఆర్ఓఐ అసెట్, లీజ్ లైబిలిటీ అని పడుతుంది. ₹1,00,000 వేసుకున్నాం అసెట్, లైబిలిటీ కూడా 1,00,000 క్రియేట్ చేసుకున్నాం. నేను ఇది 5 years లో డిప్రిషియేట్ చేసేద్దాం అనుకుంటున్నాను. నా ఇష్టం, నేను ఏదైనా అనుకోవచ్చు. 5 years లో డిప్రిషియేషన్ అంటే ప్రతి ఇయర్ ఎండింగ్ ఎంత పడుతుంది చెప్పండి? 20,000 పడుతుందా? ఎంట్రీ ఏం చెప్పండి? డిప్రిసియేషన్ టు ఆర్ఓఈ అసెట్ ఎంత చెప్తారా? 20. ఓకేనా కదా చెప్పండి. క్లియరా కదా? ఇప్పుడు దీనివల్ల లైబిలిటీ నేనేమో ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఇంట్రెస్ట్ తో కలిపి నేను ఈ 1,00,000 మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది ప్రతి ఇయర్ ఎండింగ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ 10% ఉంది అనుకుందాం బయట మార్కెట్ లో. అంటే 1,00,000 కాస్త ఏమవుతుంది చెప్పండి?
1,10,000 అవుతా. 1,10,000 నేను ఒక 30,000 కట్టాను, ఒక 40,000 కట్టాను అనుకోండి. అనుకుందాం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 40 కట్టేస్తే 1,10,000 లో 40 కట్టేస్తే ఎంత ఉంటుందో చెప్పండి. సో లీజ్ లైబిలిటీ బ్యాలెన్స్ ఎంత చెప్తారా ఎవరైనా నాకు? ఇయర్ ఎండింగ్ లో ఏమేమి ఉన్నాయో చెప్తారా? ఇయర్ ఎండింగ్ లో ఇయర్ ఎండింగ్ లో ఆర్ఓయు అసెట్ ఏమో ఇటు సైడ్ ఉంటుంది. ఎంత? 80,000 ఉంది. లీజ్ లైబిలిటీ ఎంత ఉంది? అనుకుంటారు లేదా చెప్పండి. ఓకేనా కదా? సార్ బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వట్లేదు అనుకోకండి, అది కూడా చూపించినా ఏం లేదు. అది ఇదిగో ఇనీషియల్ గా ఇక్కడ ఎంత రాశారు? 1,00,000 రాశారు. ఇక్కడ ఎంత రాశారు? 1,00,000 రాశారు. అవునా కదా చెప్పండి? డిప్రిసియేషన్ వల్ల ఇది తగ్గి ఏమైంది? కొత్త అమౌంట్ 80,000 అయింది. అంతేనా కదా చెప్పండి? ఇక 20,000 తగ్గిందంటే పిఎన్ఎల్ కాస్త ఎఫెక్ట్ అవుతుందా లేదా చెప్పండి? ఎంత ఎఫెక్ట్ అవుద్ది? 20,000 ఎఫెక్ట్ అవుతుంది. ఒప్పుకుంటారు లేదా చెప్పండి? అంటే నెగిటివ్ ఫిగర్ ఉంటుంది. అవునా కదా చెప్పండి? ఇది న్యూ ఫిగర్. అంతేనా కదా? తర్వాత ఏమవుతుంది? లీజ్ లైబిలిటీకి మీకు ఏం చెప్పాను? ఇంట్రెస్ట్ బుక్ అవుతుందని చెప్పాను. ఇంట్రెస్ట్ ఒక 10% ఉందనుకోదు. ఇంట్రెస్ట్ ఎంత? 10%. డిప్రిసియేషన్ ఎంత? 20%. ఓకేనా? ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత కట్టారు? 40,000 కట్టారు. ఇప్పుడు 1,00,000 కాస్త ఇంట్రెస్ట్ యాడ్ అవుద్దా? ఫస్ట్ 10,000 యాడ్ అవుద్దా? ఇంట్రెస్ట్ యాడ్ అయితే ప్రాఫిట్ ఏమవుతుందో చెప్పండి. తగ్గుతుందా లేదా? ఎంత తగ్గుతుంది? ఇంకో 10,000 తగ్గుతుందా? ఒప్పుకుంటారా లేదా చెప్పండి? దీని నుంచి ఏం పే చేస్తారు మీరు? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? 40,000 ఇన్స్టాల్మెంట్ కడతారా? ఇన్స్టాల్మెంట్ కట్టిన వెంటనే క్యాష్ తగ్గుతుంది లేదా చెప్పండి? క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుంది? 40,000 తగ్గుతుంది. అంతేనా కదా? అన్ని చివరికి ఏమవుతుంది చూద్దామా? చివరికి అంతా జరిగాక ఇక్కడ ఏమేమి మిగిలే చెప్పండి? ఈ 80,000 మిగిలింది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఇక్కడ 40,000 తగ్గింది. అంతేనా కదా చెప్పండి? నేను బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతా లేదా చూపిస్తున్నాను రా. ఓకేనా? ఇక్కడ 80 అయిపోయింది, ఇది 40 తగ్గింది. అంటే నెట్ గా ఇక్కడ 40 ఉన్నట్టు. అంతేనా కదా? ఇక్కడ ఏమవుతుంది చూద్దాం. 1,10,000 పెరిగి 110 అయిందా? -40 అయింది అంటే ఎంత? 70 అయిందా? 70లో ఇంకో 30 తగ్గింది, ఎంత? 40 అయిందా? బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోద్దా లేదా ఫ్యూచర్ లో? ఆ తర్వాత చూద్దాం. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఆర్ఓయు అసెట్ బ్యాలెన్స్ ఎంత, లీజ్ లైబిలిటీ బ్యాలెన్స్ ఎంత. ఆర్ఓయు అసెట్ బ్యాలెన్స్ ఎంత చెప్పండి? 80,000. లీజ్ లైబిలిటీ బ్యాలెన్స్ ఎంత చెప్పండి? 70,000. నెట్ గా ఎంత ఉన్నట్టు? 10,000 అసెట్ సైడ్ ఉన్నట్టు. ఇంతేనా? ట్యాక్స్ బేస్డ్ ఏమంటాడు? అసలు ఆడికి ఏమైనా సంబంధం ఉందా? ఆడేమంటాడు చెప్పండి? జీరో. అసలు ఆడు ఏమీ చూపించలేడు. లీజు కడితే లీజు అలానే ఆలోచిస్తాడు, కానీ ఇలాంటివన్నీ చూస్తాడు చూడదు. సో ట్యాక్స్ బేస్ ప్రకారం ఎంత? జీరో. బుక్స్ ప్రకారం 10,000 అసెట్ ఉంది. ట్యాక్స్ బేస్ ప్రకారం జీరో ఉంది. అసెట్ ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? తగ్గించాలి. తగ్గించాలంటే ఏం క్రియేట్ చేయాలి? ఎంత క్రియేట్ చేయాలి? 10,000 కాదు, 10,000 మీద ట్యాక్స్ రేట్ ఎంత అయితే అంత. ఓకేనా కాదా చెప్పండి? క్లియర్? ఓకేనా? ఇది మనం క్లియర్ గా దీని గురించి సమ్ చేస్తాంలే, కానీ ఆర్ఓయు అనే కాన్సెప్ట్ నాకు అసలు ఏంటి సార్ అసలు ఈ కాన్సెప్ట్ అనేది మాత్రం ఇక్కడ ఆలోచించుకుని 116 లో మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ షేర్ బేస్డ్ పేమెంట్ అంట. ఆల్రెడీ స్టాండర్డ్ చేశాం కదా, ఇది కొంచెం ఎదుగుతుంది మనకి. ఇదేంటో చూద్దామా? షేర్ బేస్డ్ పేమెంట్ లో అంట అదేమన్నాడు చెప్పండి? క్యారింగ్ అమౌంట్. షేర్ బేస్డ్ పేమెంట్ లో ఎప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం వెరైటీ. మీరు ఎప్పుడైనా షేర్ బేస్డ్ పేమెంట్ కి ఎంట్రీ ఏం వేస్తారు చెప్పండి? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు ఎస్బిపి రిజర్వ్ లైబిలిటీ, అది వేస్తారు. ఓకేనా? ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ఎస్బిపి ట్రాన్సాక్షన్ ని అసెట్ అనే ఆలోచించండి. ఓకేనా? ఎస్బిపి ట్రాన్సాక్షన్ అసెట్ లాగా ఆలోచించండి. ఎందుకో చెప్తాను ఆగండి. ఓకేనా? అసెట్ లాగా ఆలోచించారనుకోండి, క్యారింగ్ అమౌంట్ ఎంత ఉన్నట్టు? బుక్స్ ప్రకారం అసలు అసెట్ అనేది ఎక్కడైనా ఉందా? బుక్స్ ప్రకారం అసెట్ లాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందా? లేదు. నిజంగా, ఎందుకంటే ఇండియాస్ లో మనం అసలు క్రియేట్ చేసే రిజర్వ్. అసెట్ ఏమైనా క్రియేట్ చేస్తున్నామా? సో బుక్స్ ప్రకారం ఎంత? నిల్. ఆల్వేస్ నిల్. ట్యాక్స్ బేస్ ప్రకారం ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ రికాగ్నైజ్ చేసుకుంటూ వస్తామా లేదా చెప్పండి ప్రతి ఇయర్ ఎండింగ్ లో? అవునా కదా చెప్పండి? ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చెప్పండి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అనే అమౌంట్ ని ఇది అసెట్ అనుకోమంటుంది. ఎందుకు? ఇక్కడ మీరు ఆలోచించండి. ఎంప్లాయీ ఇక్కడ మీరు ఏం జరుగుతుంది? ఎంప్లాయీస్ దగ్గర సర్వీస్ తీసుకొని మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఎంతో కొంత షేర్స్ పేమెంట్ చేస్తామని చెప్తున్నారు. అవునా కదా చెప్పండి? ఆడేమంటాడంటే ఇది ఒక్కటే తేడా. లేకపోతే ఒక్కని చేద్దాం. దీన్ని నేను ఇప్పుడే క్వశ్చన్ చెప్తాను కదా, ఆ క్వశ్చన్ చెప్పినప్పుడు చెప్తాను ఈ పాయింట్, ఎందుకంటే అది మీకు క్వశ్చన్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఏం లేదు, చిన్న పిల్ల పాయింటే. అదేంటని నేను క్వశ్చన్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లాగే వచ్చి ఇక్కడే చెప్తాను కదా క్వశ్చన్, అప్పుడు నెక్స్ట్ ఇది చూడండి. మీకు చెప్పాను నేను, పర్మనెంట్ డిఫరెన్సెస్ ఏం చేయాలి? చారిటబుల్ డొనేషన్ అన్రిజిస్టర్డ్ ట్రస్ట్ కి ఇస్తే అసలు మనకి ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఏం చెప్తామంటే 12A రిజిస్ట్రేషన్ ఉన్న ట్రస్ట్ కి డొనేషన్ ఇస్తేనే మనకి డిడక్షన్ వస్తుందని చెప్తాం. సో వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు డిడక్షన్ ఇస్తారా? ఎవరు?
బుక్స్ లో మాత్రం మనం ఏమి ఇచ్చినా కూడా పిఎన్ఎల్ డెబిట్ సైడ్ వేసేస్తాం లేదా చెప్పండి. కానీ ఇప్పుడు ఇది టెంపరీ డిఫరెన్సా పర్మనెంట్ డిఫరెన్సా? పర్మనెంట్ డిఫరెన్స్ కాబట్టి అసలు ఎక్కడైనా రికార్డ్ చేస్తారా? నో డిఫరెంట్ ట్యాక్స్ అసెట్. ఎస్యూమ్ ద ట్యాక్స్ బేస్ ఈక్వల్ టు క్యారింగ్ అమౌంట్ అని అనుకోవాలంట. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? జీరోయే కదా అందుకని. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్స్ పెనాల్టీస్ మీకు చెప్పాను కదా, పెనాల్టీస్ కూడా పర్మనెంట్ గా డిజాల్వ్ చేస్తారు. క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మీకు సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ కాన్సెప్ట్ ఉంటుందా? లాస్ట్ ఇయర్ లాసెస్ ఏమవుతాయి చెప్పండి? 6 years అయితే కాదు. లాస్ట్ ఇయర్ లాస్ ఏమవుతాయి చెప్పండి? లాస్ట్ ఇయర్ లాస్ ఏమవుతాయి చెప్పండి? నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయో లేదా? అందులో 4 ఉంది, 8 ఉంది, అన్లిమిటెడ్ ఉంది. నువ్వు అన్నిట్లో 6 చెప్పాను. 6 మాత్రం లేదు. 6 దేనికి చెప్పాను చెప్పండి? దేనికో చెప్తారు ఎవరైనా? కాదు. దేనికి చెప్పాను 6 years? 6 years అని డైరెక్ట్ గా వాడలేదు, 72 months అని వాడాను. జిఎస్టీలో ఏం చెప్పండి? అకౌంట్స్ అండ్ రికార్డ్స్ ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలంటే 72 months పాటు రికార్డ్ చేయాలని చెప్పామా లేదా చెప్పండి? అదేలే, ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ నుంచి. ఓకేనా? అవునా, నేను చూడలేదురా. ఆ, ఓకే. ఇప్పుడు చూడండి, ఈ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ అసలు ఎందుకు అక్కడికి వెళ్ళాం మనం? క్యారీ ఫార్వర్డ్ లాసెస్ నుంచి అక్కడికి వెళ్ళాం. నువ్వు 6 అన్నాం వాళ్ళు. ఒకసారి చూడండి, క్యారీ ఫార్వర్డ్ లాసెస్ అంటే ఏం చెప్పండి? లాస్ట్ ఇయర్ లాస్ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఏం చేయొచ్చు చెప్పండి? ప్రాఫిట్స్ తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చా లేదా? అవునా కదా చెప్పండి? సో బుక్స్ లో ఇలాంటి కాన్సెప్ట్ ఏమి ఉండదు. క్యారీ ఫార్వర్డ్ అవ్వడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఉండదు. లాస్ అయినా ఏదైనా ఏ ఇయర్ ఆ ఇయర్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోద్ది? క్యాపిటల్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అదే క్యాపిటల్ ట్రాన్స్ఫర్ అయిపోవడం అంటే ఆ రిజర్వ్స్ ఏమో ఉంటాయి అందులోకి వెళ్ళిపోతాయి. అవునా కదా చెప్పండి? సో కానీ మనకి ఫ్యూచర్ లో దీనివల్ల మిగులుతుందా లేదా? మిగులుతుందంటే ఫ్యూచర్ లో దీనివల్ల ఇది అసెట్ లైబిలిటీయా? అసెట్. డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేసేయమని చెప్తున్నాను. క్యారీ ఫార్వర్డ్ లాస్ లాస్ట్ ఇయర్ లాసెస్ వల్ల నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది చెప్పు? ప్రాఫిట్స్ తగ్గుతాయా? ప్రాఫిట్స్ కి సెట్ ఆఫ్ అయ్యి ప్రాఫిట్ తగ్గుతుందా? ఇప్పుడు కట్టాల్సిన ట్యాక్స్ ఏమవుతుంది? తగ్గుతుందా లేదా? అందుకని ఇది ఏమవుతుంది? డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేయాలి. మ్యాట్ ఈ కాన్సెప్ట్ తెలుసా తెలీదా? అదే మీకు మ్యాట్ డైరెక్ట్ గా అవ్వకపోయిన డిస్కషన్ ఏఎంటీ ద్వారా అయింది కదా. మ్యాట్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఒకలా కట్టాల్సి వస్తుంది, మ్యాట్ ప్రొవిజన్స్ ప్రకారం ఒకలా కట్టాల్సి వస్తుంది. ఎక్కువ కట్టాల్సి వచ్చింది అనుకోండి, ఏది కట్టాలి? మ్యాటే కట్టాలి. మరి ఎక్కువ కట్టేస్తున్నారు లేదా చెప్పండి? అది మీకు మ్యాట్ క్రెడిట్ వస్తుంది కదా, ఆ మ్యాట్ క్రెడిట్ కూడా ఇక్కడ డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ అవుతుంది. సేమ్ కాన్సెప్ట్. అవునా కదా చెప్పండి? నెక్స్ట్, మీకు బిజినెస్ కాంబినేషన్ చెప్పానా లేదా చెప్పండి? బిజినెస్ కాంబినేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఒక అసెట్ అదే ఒక కంపెనీని కొనుక్కునేటప్పుడు దాని తాలూకా రకరకాల అసెట్స్ లైబిలిటీస్ అన్ని చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అంతా ఎక్కడ చేసాం చెప్పండి? గుడ్ విల్ లోనో క్యాపిటల్ రిజర్వ్ లోనో అడ్జస్ట్ చేసాం. ఇది మీకు గుర్తు రాకపోయినా ఇక్కడ ఇంకో సమ్ ఉంటుంది, అక్కడ చేద్దాం. ఒకవేళ సమ్ లేదనుకోండి, మీరు మళ్ళీ అది ఒకసారి చూసుకోండి. చాప్టర్ అయ్యాక మనం పాత డిస్కస్ చేసాం కదా, ఆ సమ్ చూసుకుంటే అయిపోతుంది. ఓకేనా కదా చెప్పండి? లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చాం మనం, జాగ్రత్త చూడండి. ఎంటిటీ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎప్పుడు క్రియేట్ చేయాలి చెప్పండి? మీరు ఒకసారి ఆలోచించండి. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంటేనే ఏంటి? ఫ్యూచర్ లో ఎప్పటికైనా దీని వల్ల లాభం జరుగుతుంది అని, అంతేనా కదా? ఫ్యూచర్ లో ఎప్పుడు లాభం జరుగుతుంది చెప్పండి? ఫ్యూచర్ లో మీకు ప్రాఫిట్స్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కి టీటీడీ వస్తుందా టీటీడీ వస్తుందా చెప్తారు నాకు? అసెట్ కాబట్టి డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే ఫ్యూచర్ లో దీని వల్ల ప్రాఫిట్లు కాస్త డిడక్ట్ చేసుకోవచ్చు అని అర్థం. ఫ్యూచర్ లో ప్రాఫిటే రాదనుకోండి, మీకు అనిపిస్తుంది ఫ్యూచర్ లో జీవితకాలం మొత్తం కష్టపడినా కూడా నీకు ప్రాఫిట్ రాదు, ఎప్పుడు లాస్లే. అలాంటప్పుడు ఎప్పటికైనా ఈ సెట్ ఆఫ్ అవుద్దా? ఎప్పటికైనా సెట్ ఆఫ్ అవ్వకపోయినప్పుడు ఎప్పటికైనా ఈ అసెట్ ఉపయోగించే యూజ్ వస్తుందా? అసెట్ అంటేనే మీకు ఏం చెప్పాను? ఫ్యూచర్ లో దానివల్ల ఉపయోగం ఉండాలి. దీనివల్ల ఎప్పటికీ ఉపయోగం లేదు అనిపిస్తుంది మీకు, అప్పుడు అసెట్ క్రియేట్ చేయొచ్చా? చెయ్యకూడదు. ఒకవేళ మీకు విషయంలో ఆడే చెప్తాడు, ఫ్యూచర్ లో అసలు ప్రాఫిటే రాని సిచ్యువేషన్ కనిపిస్తుంది, కానీ ఒక్కసారి కూడా ప్రాఫిట్ వచ్చేలా నాకు లేదు అనిపించింది అనుకోండి, అప్పుడు మీకు నిజంగా లెక్కెట్టినప్పుడు డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ వచ్చినా క్రియేట్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు? ఫ్యూచర్ లో వాడుకోలేనప్పుడు ఎందుకు అసెట్ నీకు? అర్థమైందా? ఓకేనా కాదా చెప్పండి? జాగ్రత్త చూడండి. ఇఫ్ ఎంటిటీ యాంటిసిపేట్ లాసెస్ ఇన్ ఫ్యూచర్స్ దెన్ డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ ఇస్ రికాగ్నైజ్. ఒకసారి జాగ్రత్త చూడండి. అదే నో ప్రాఫిట్స్, అదే మీకు ఏం చెప్పండి? డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ ప్రాబుల్ దట్ దేర్ వుడ్ బి సఫిషియెంట్ టాక్సిబుల్ ప్రాఫిట్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఒకసారి జాగ్రత్త. ఇప్పుడు ఒకవేళ ఆడు ఏదైనా ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీ వాడాడు అని అనుకుందాం, ఓకేనా? ఆ, ఇది నాకు బట్టి పట్టించినట్టు ఉంటుందా? ఈ పాయింట్ కూడా నేను క్వశ్చన్ తోనే చెప్తాను, ఇంకో పాయింట్, ఓకేనా? ఇది కూడా నేను క్వశ్చన్ తోనే చెప్పాల్సింది. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ రెండు ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను చెప్పండి? రెండు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు లేదా? ప్రొవైడెడ్ ఆ రెండు ఒకే అథారిటీ రివ్యూ చేసిన ట్యాక్సెస్ అయితే మీరు ఏం చేయొచ్చు? సెట్ ఆఫ్ చేయొచ్చు. ప్రాక్టికల్ గా కూడా అది పాసిబుల్ అయితే మీకు ఇంటెన్షన్ ఉండాలి, అథారిటీ కూడా అలో చేయాలి, అప్పుడే మీరు సెట్ ఆఫ్ చేయాలి. సింపుల్ రా.
మీరు ఫారెన్ నోడ్ ఎవరికో కట్టిన ట్యాక్స్ ఏదో ఫారెన్ కంట్రీలో బ్రాంచ్ ఉంది, దాని మీద ఏదో కట్టారు, దాని మీద ఎసెట్ ఏదో వచ్చింది, అలాంటి ఎసెట్ ని ఇలాంటి లైబిలిటీని సెట్ ఆఫ్ చేయొచ్చా? చేయకూడదు. ఆ డిఫరెంట్ ట్యాక్స్ ఎసెట్ వేరు, ఈ డిఫరెంట్ ట్యాక్స్ ఎసెట్ దీని మీద దాంతోనే సెట్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా కదా చెప్పండి. సో లీగల్ గా ఎన్ఫోర్సబుల్ రైట్ ఉండాలి, రెండు సేమ్ అథారిటీయే లెవీ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఓకే చెప్ప అయిపోయింది. ఓకేనా? కాకపోతే దీని మీద ఈ రెండు పాయింట్లు క్వశ్చన్ తో చెప్తాను, ఈ పాయింట్ క్వశ్చన్ తో చెప్తాను, పైన ఒక పాయింట్ వద్దా, నేను మూడు క్వశ్చన్స్ తోనే చెప్తాను. అర్థమైందా లేదా చెప్పండి. క్లియర్ కదా? ఇప్పుడు మొత్తం 26 క్వశ్చన్లు ఉన్నాయి కదా. ఈ రోజు ఒక చిన్న చేసేద్దాం. ఈ రోజు 5 ఒక 7 క్వశ్చన్స్. ఇక్కడ బాత్రూమా వాటర్? ఒక 2 నిమిషాలు ఆగి ఒక 7 మినిమం లో మినిమం 7 or 8 క్వశ్చన్స్ చేసేద్దాం. ఎదురా ఏ పాయింట్? ఆ, అది కూడా చెప్తా. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది ఎలాగో. అన్ని A to Z ఇప్పుడు మాట్లాడిన ప్రతిదీ తెలుసు కదా ఈ బుక్. ప్రతిదీ క్వశ్చన్ వస్తుంది. ఆడు మరి 4 వేసిన తర్వాత ఎన్ని ఉండాలి అడుగుతాను. 2 ఉండదే, ఒకటి తినేసి ఒకటి ఉంటది. తరుణ్ గారు తీసుండే మాడు. ఏమో తెలియదు అది కూడా నాకు, ఎందుకంటే ఈ 2 రోజులు హడావిడి తోలు తీరిపోయింది. లెటర్ ఒకసారి చూడండి. నేను నీకు చెప్పాను కదా ఆ రోజు పట్టుకెళ్ళిపోరా అని. ఆ? ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, అరే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి రా. అన్ ఐటమ్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ ఆఫర్డ్ ఫర్ సేల్ అట్ 10 million కి ఆఫర్ చేసామంట. ఓకే, ఏది ఏ చాప్టర్ ఉన్నా అదే కదా. ఈ పేజ్ నెంబర్ ఎంత? ఫస్ట్ మాడ్యూలేనా? సెకండ్ మాడ్యూల్? ఏమి చాలా డిఫరెంట్ గా ఉంది క్వశ్చన్. ఓ, నువ్వు అన్ని లెక్కెట్టావా? మూడు మూడు సెట్స్ లెక్కెట్టావా? ఒకసారి ఇక్కడ చూస్తారా? అరే ఒకసారి చూడరా. అరే ఒకసారి చూడండి. ఫస్ట్ నేను ఇందాక వదిలేసాను కదా రౌండ్ చేసి, ఫస్ట్ పాయింట్ అదే, ఫస్ట్ క్వశ్చన్ అదే.
డైరెక్టర్స్ ఆఫ్ హెచ్ విష్ టు విష్ టు రికాగ్నైజ్ అ మెటీరియల్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. ఒక డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటారంట. ఎంత? 250 crores ఆఫ్ అన్యూస్డ్ ట్రేడింగ్ లాసెస్ విచ్ హ్యావ్ అక్యుములేటెడ్. ఓకే, ట్రేడింగ్ లాసెస్ ఉన్నాయిరా. లాస్ ఉంటే ఫ్యూచర్ లో సెట్ ఆఫ్ అవుతుంది కదా, దానివల్ల ఏం చేయొచ్చు చెప్పండి? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేసుకోవచ్చా లేదా? అది క్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నానంట. ఓకే, బడ్జెట్ ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ ఉంటేనే కదా మరి అప్పుడు క్రియేట్ చేయాలి. మీకు చెప్పాను నేను, ప్రాఫిట్ ఉంటేనే లాస్ సెట్ ఆఫ్ అవుద్ది. ఫ్యూచర్ లో ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట? 80 crores ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. డైరెక్టర్స్ ఆఫ్ ఫోర్కాస్ట్ దట్ ప్రాఫిట్స్ విల్ గ్రో బై 20% ఈచ్ ఇయర్ దేర్ ఆఫ్టర్. అంటే ఆ తర్వాత నుంచి అలా అలా పెరుగుతూనే ఉంటది. ఒక 20 అంటే 80 కాస్త నెక్స్ట్ ఇయర్ కి ఏమవుతుంది? 96. దాని మీద ఒక 20%, దాని అలా పెరుగుతూ ఉంటుంది. హౌ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రేడింగ్ రిజల్ట్స్ మే అక్కర్ ఆఫ్టర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు కమ్ అట్ ద పొజిషన్ ఆఫ్ బ్రేక్ ఈవెన్. ఇంకా చాలా రోజులు పడుతుంది బ్రేక్ ఈవెన్ రావడానికి. ఎందుకంటే ఇంచుమించు కనీసం 4 సంవత్సరాలు పడుతుంది, 3-4 సంవత్సరాలు పడుతుంది అని వాళ్ళు అనుకుంటారు. Market is currently depressed and sales orders are at lower level for the first quarter than they were for the same period in any of the previous 5 years. లాస్ట్ 5 years కన్నా ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు అంతకన్నా హీనంగా ఉందంట. ఎందుకంటే మార్కెట్ పొజిషన్ బాగాలేదంట. ట్రేడింగ్ లాసెస్ మాక్సిమం ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అంట? 2 years క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అంట. మీరు ఆలోచించండి, అంత క్లియర్ గా చెప్తున్నాడు ఆడే. మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేదు, నెక్స్ట్ 2 years నుంచి ఇదైతే క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. మనకేమో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది అని అనుకుంటున్నాము. అవునా కదా చెప్పండి? మరి అలాంటప్పుడు చెప్పండి, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేస్తామా చేయమా అంటే చేయకపోవడమే బెటర్. అవునా కదా చెప్పండి? సిచ్యువేషన్ బట్టి. సో మొత్తం సొల్లంతా రాశాడు. సో డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేద్దామనే మీ ఇంటెన్షన్ నాట్ కరెక్ట్ అని చెప్తాను. సొల్లు ఎంత రాశాడు చూద్దాం. ఏది? కానీ 2 years తర్వాత నీకు రాదని చెప్తున్నాడు కదా. ఆ 2 years వరకు నీకు సిచ్యువేషన్ బాగాలేదంట. ఇప్పుడు వచ్చే 2 years సిచ్యువేషన్ బాగాలేదంట. సో ఈ 2 years కూడా సిచ్యువేషన్ నీకు లాస్ లాగే నడుస్తుంది. అలాంటప్పుడు మరి ఇంకా క్రియేట్ చేసి ఏం చేసుకుంటున్నాడు? అర్థమవుతుందా? వాడు నెక్స్ట్ 2 years అయినా బాగానే ఉంటే సిచ్యువేషన్ ఓకే. కానీ అదేం చెప్తున్నాడు? ప్రస్తుతానికి సిచ్యువేషన్ పొజిషన్ చాలా దారుణంగా ఉందని చెప్పాడు కదా. లోవర్ లెవెల్లో ఉన్నాయి ఫస్ట్ క్వార్టర్ లో సేల్స్ అనుకున్న దానికన్నా అని. ప్రాఫిట్స్ లేవు, బడ్జెట్ ఇది. ఇలా అనుకుంటున్నారు 80 కోట్లు ప్రాఫిట్ వస్తుందేమో, కానీ తర్వాత చూస్తే ఫస్ట్ క్వార్టర్ అయ్యేసరికి దడేలు అయిపోయింది సిచ్యువేషన్. ఓకేనా కదా చెప్పండి? అర్థమైంది లేదా? సో ఇక్కడ చూడండి, మొత్తం సొల్లంతా రాశాడు. ఇప్పుడు నేను అక్కడ చెప్పిన థియరీ అంతా ఇక్కడ ఉంటుంది. మాక్సిమం మీరు ఎంతవరకు క్రియేట్ చేయొచ్చు అంటే ఎంతవరకు అయితే మీరు ఫ్యూచర్ లో సెటప్ చేసుకోవచ్చు అంతవరకే క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అలా లేదు కాబట్టి క్రియేట్ చేసిన వేస్టే కదా. అవునా కదా చెప్పండి? సో దానివల్ల క్రియేట్ చేస్తారా చేయరా అంటే చేయకపోవడమే బెటర్. అంటే మీ ఎక్స్పెక్టేషనే మీకు అనిపించింది అనుకో ఫ్యూచర్ లో ప్రాఫిట్ వస్తుంది. ఇది ఇప్పుడు ఎవడొచ్చి అడుగుతాడు నీకు ఫ్యూచర్ లో ప్రాఫిట్ వస్తుంది రాదా, ఏంటి గ్యారంటీ అంటే నాకు వస్తుంది అనిపిస్తుంది అంటే ఎవరు తెలుస్తుంది? మీ అకౌంటెంట్స్ మీరు ఆలోచించుకోవాలి. మీకు ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ వస్తుంది, మీరున్న సిచ్యువేషన్ కి ఏది బెటర్ అని అడుగుతున్నాను. మనం చెప్తాం ఏది అనలైజ్ ఇదా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మనం ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెప్తుందంటే ఇంక 2 years మాత్రం ఈ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అని చెప్తుంది. అంటే ఆల్రెడీ 6 years అయిపోయింది అనుకోపోని, ఈ లాసెస్ వచ్చి 6 years అయిపోయారా, ఇంకో 2 years వరకే క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. మరి అలాంటప్పుడు నువ్వు ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ చేసినా నీకు రాదు. 2 years తర్వాత మొత్తం $0. అలాంటప్పుడు నువ్వు డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేసుకుని ఎప్పుడు పిక్ కూడా. అర్థమైందా? ఓకేనా కదా చెప్పండి? క్లియర్? నెక్స్ట్ చూద్దామా? సెకండ్ క్వశ్చన్ జాగ్రత్త చదివేసి చెప్పండి. ఆన్ 1st April ఎస్ లిమిటెడ్ లీజ్డ్ ఎమిషన్. ఇది కూడా చదివాం కదా మనం ఇప్పుడే. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ లైబిలిటీ ఎంత ఇచ్చాడు? 120 crores. అంటే లీజ్ లైబిలిటీ చెప్పాడు ఆడే. ఎంత? 120 crores అని. కరస్పాండింగ్ రైట్ ఆఫ్ యూజ్ అసెట్ ఎంతంట? సేమ్ 120 crores. ఇనీషియల్ గా రెండు 120 crores రికాగ్నైజ్ చేసుకుంటాయి. మీకు ఎంట్రీ కూడా చెప్పాను, ఏంటో చెప్పండి. ROE లీజ్ లైబిలిటీ. ROE అసెట్ డిప్రిసియేషన్ ఎలా అవుతుందంట? 5 years పాటు. అంటే ఫస్ట్ ఇయర్ కి ఎంత డిప్రిసియేషన్ అవుతుందో చెప్తారు ఎవరైనా? 120 కాస్త ఏమవుతుంది? 5 years కదరా. 24 crores తగ్గి ఎంత అవుతుంది చెప్పండి? ROE బ్యాలెన్స్ 96 అవుతా లేదా? అవునా కాదా చెప్పండి? అంతేనా కదా? జాగ్రత్త చూడండి. లీజ్ రెంటల్స్ ఎంత అంట? 30 crores అంట. ఆగండి, డిస్కౌంట్ రేట్ ఇచ్చాడు కదా 8%. మీరు ఏం చేయాలి? 120 మీద ముందు 8% యాడ్ చేయాలా? 120 ప్లస్ 8% ఎంత? 131.6 ఏనా? ఏదో 129.6 ఏనా? 129.6 లో 30 కట్టేస్తారు. కట్టేసాక ఎంత ఉంటుంది చెప్పండి? 99.6. ఇదేంటి? లీజ్ లైబిలిటీ అయినా కాదా చెప్పండి? అవునా కాదా చెప్పండి? అంటే నెట్ కి ఎంత ఉందంటే ఏం చెప్తారు మీరు చెప్పండి? లైబిలిటీ నెట్ కి ఎంత ఉంది? 3.6. ఒప్పుకుంటారు లేదా చెప్పండి? మీకేం చెప్పండి? ట్యాక్స్ ప్రకారం ఏంటి? పెర్మిట్స్ టాక్సేషన్ ఆన్ ద బేస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రెంట్. అంటే ట్యాక్స్ ప్రకారం బేస్ ఏమైనా ఉందా? 0 అయినా కదా? ఎవరు కాదు? 0 అయినా కదా చెప్పండి? అవునా కదా? సో ఇప్పుడు నాకు చెప్పండి, బుక్స్ ప్రకారం
ఇది బుక్స్ ప్రకారం లైబిలిటీ 3.6 ఉంది, ఇక్కడేమో 0 ఉంది. లైబిలిటీని తగ్గించాలి. లైబిలిటీ తగ్గించడానికి ఏం క్రియేట్ చేస్తాం? డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. ఎంత? 3.6 మీద ఎంత క్రియేట్ చేస్తారు? పూరా 3.6 ఏసీ కంటారు ఆయన, దాని మీద 30% రా. ఎంత? 1.08. ఈ 3.6 పేరేంటి? డిటిడియా టీటీడీయా? ఇది అసెట్ కదా, డిటిడి అయినా కదా చెప్పండి. డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ 3.6, దాని మీద 1.08. ఈజీ అయినా కదా చెప్పండి. క్లియర్? హ్యాపీ? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదరా? నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. థర్డ్ వన్ పెద్ద వచ్చింది అప్పుడే. బిజినెస్ కాంబినేషన్ డెప్స్ చిన్న చేద్దాం ఫస్ట్. ఇదేంటో చెప్తారా? ఇది కూడా షేర్ బేస్డ్ పేమెంటే కదా, ఇది కూడా నేను మీకు చెప్పలేదు కదా, షేర్ బేస్డ్ పేమెంట్ కూడా చెప్తాను అన్నాను కదా. 1, 2 అయ్యే 3, 4 అవ్వలేదు. ఓకేనా? అయిపోయినట్టు ఎక్కువ ఇదే రాసుంటాను కదా, ఆబ్వియస్లీ రాసున్నానంటే అది అయిపోయింది. 3, 4 అవ్వలేదు. ఫిఫ్త్ వన్ చూస్తారా? చూడండి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉందంట? 100,000 ఉందంట. ట్యాక్సబుల్ ప్రాఫిట్ ఈజ్ 104. అంటే ట్యాక్స్ ప్రకారం ఎంత ఉందంట? 104,000. డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో రీజన్ చెప్తున్నాడు. డిఫరెన్స్ రీజన్ ఏంటి? అదే కదా మనకు కావాల్సింది. డిఫరెన్స్ రీజన్ ఏంటి? ఇట్ అక్వైర్డ్ ఎ మెషిన్ ఫర్ 120,000. డిప్రిసియేషన్ ఇస్ చార్జ్డ్ ఆన్ ద మంత్లీ బేసిస్ ఫర్ అకౌంటింగ్ పర్పస్. అకౌంట్స్ లో మనం డిప్రిసియేషన్ మంత్లీ వేస్తున్నామంట. ట్యాక్స్ లో ప్రకారం ఏం చేస్తామంట? 6 months కి ఒకసారి వేస్తామంట. ఓకేనా కాదా? మెషిన్స్ యూస్ఫుల్ లైఫ్ ఎంత అంట? 10 years అకౌంటింగ్ టు ఇండ్ AS యాజ్ వెల్ as ఫర్ ట్యాక్స్ పర్పస్. ఓకే, మనం మెషిన్ ఎప్పుడు కొన్నాం ఏమైనా చెప్పాడండి? ఫిబ్రవరిలో కొన్నాం. ఫిబ్రవరిలో కొంటే మనం ఎన్ని మంత్స్ డిప్రిసియేషన్ వేస్తాం చెప్పండి? బుక్స్ లో మంత్లీ వేస్తామని చెప్పాడు. అంటే 2 months కి వేస్తామా? బుక్స్ లో మంత్లీ వాడుతున్నాం రా, 2 months కి వేస్తామా? 120,000 ఎన్ని ఇయర్స్ యూస్ఫుల్ లైఫ్? 10 years అయితే ఆలోచించండి. 120,000 అంటే 1,20,000 ఏనా? డివైడ్ బై 10 years అంటే ఇయర్లీ ఎంత చెప్పండి ఫస్ట్? మనం మామూలుగా ఇయర్లీ 12,000 ఇంటూ 2/12 కదా. 2 lakhs 2,000 అయినా కాదా చెప్పండి? 2 lakhs చెప్పావు, 20,000 చెప్పావు, నీ ఇష్టం. 2,000 అయినా కాదా చెప్పండి? అంతేనా కదా? బుక్స్ ప్రకారం డిప్రిసియేషన్ ఎంత? 2,000. అంటే బుక్స్ ప్రకారం అసెట్ వాల్యూ ఎంత ఉంటుందో చెప్తారా? 1,20,000 ఎంత తగ్గుతుంది? 2,000 తగ్గుతుంది. ఎంత ఉంటుంది? ఇదేంటి బుక్స్ ఏనా? అవునా కాదా చెప్పాలి. ట్యాక్స్ ప్రకారం ఎంత చెప్తారా? ఆడ ఎన్ని మంత్స్కి ఏమన్నా డిప్రిసియేషన్? ఒకేసారి 6 months. మీకు గుర్తుందా? పార్ట్ ఆఫ్ ద డిప్రిసియేషన్ 6 months వేసేస్తాం. లెస్ దాన్ 1 year కదా. 6 months వేస్తే ఎంత చెప్పండి? డైరెక్ట్ 6 పెట్రోల్ ఎంత? 6,000 ఏనా? 6,000 డిప్రిసియేషన్ అయితే బుక్స్ ట్యాక్స్ ప్రకారం వాల్యూ ఎంత ఉంటుందో చెప్తారా? 1,14,000 అయినా కాదా చెప్పండి? ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి? 4,000 ఏం చేయాలి? మనదేమో 118, వాళ్ళదేమో 140. అసెట్ ని తగ్గించాలి. అసెట్ ని తగ్గించాలంటే ఏం క్రియేట్ చేస్తారు? ఎంత క్రియేట్ చేస్తారు? డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత? 4,000 ఇంటూ 25%. ఎంత చెప్తారా? 1,000. ఓకేనా కాదా? అది ఉంచండి అలాగే. ఇంకోటి ఏది ఉంది కదా, చారిటబుల్ డొనేషన్స్ ఏవో ఇచ్చామంట, ట్యాక్స్ డిడక్టబుల్ కాదంట. బుక్స్ లో మాత్రం మనం ఏం చేస్తుంటాము? బుక్స్ లో మనం ఏం చేస్తుంటాం? P&L లో వేస్తామా లేదా చెప్పండి? P&L వేసేయడం వల్ల ఏమవుతుందో చెప్పండి? ప్రాఫిట్ తగ్గిపోతా లేదా చెప్పండి? ట్యాక్స్ ఏమవుతుందో చెప్పండి దానివల్ల? ప్రాఫిట్ 8,000 దడేలని పడిపోయింది. దానివల్ల ఎంత తక్కువే కట్టాలనుకున్నాం. కానీ దీని ప్రకారం నాట్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్ అంటే అది ఎప్పటికీ రావు. పర్మనెంట్ డిఫరెన్స్. ఇక్కడ చూసారు, పర్మనెంట్ డిఫరెన్సెస్ మనం అసలు రికార్డ్ చేస్తామా? డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ కింద లైబిలిటీ కింద రికార్డ్ చేయము. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? డిడక్షన్ ఇస్తానంటే అప్పుడు ఇంకెందుకు? అక్కడ డిడక్షన్ వస్తుంది, ఇక్కడ డిడక్షన్ వస్తుంది. అప్పుడు డిడక్షన్ నీకు సేమ్ అమౌంట్ వస్తుందా రావట్లేదు అనేది ఇక్కడ చూసుకోవాలి. మళ్ళీ ఒకవేళ ఇచ్చినా కూడా, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 6,000 బ్యాంక్ లో కట్టాడు అనుకుందాం, 2,000 క్యాష్ లో కట్టాడు, అందుకే అది అలా చేయలేదు అనుకుందాం ప్రస్తుతానికి. అంటే నీకు ఎంత ఎలా చేస్తున్నట్టు 6,000, ఇంకో 2,000 ఎప్పటికైనా ఫ్యూచర్ లో ఇస్తాడా? అది కూడా పూర్తిగా పర్మనెంట్ డిఫరెన్స్. అప్పుడే నేను రికార్డ్ చేస్తావా? ఏం చేయవు. అర్థమైందా లేదా చెప్పండి? ఓకే, క్లియర్. బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ ఏం లేదు. అసలు ఎక్స్పెన్స్ ఇస్తున్నావు, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ అండ్ లైబిలిటీ అని క్రియేట్ అవుద్దా? ట్యాక్స్ బేస్ లో ఏమైనా ఉందా? లేదు. రెండు లేవు. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఆగండి, ఆడు ఏం అడిగాడు? ఫస్ట్ ట్యాక్స్ రికన్సిలియేషన్ ఏమన్నాడు? మీకు గుర్తుందా? లాస్ట్ లో నేను కాన్సెప్ట్ వదిలేశాను. అదే ఇవి, ఈ కాన్సెప్ట్ లాస్ట్ లో రికన్సిలియేషన్ ఉంది కదా, ఈ రికన్సిలియేషన్ చెప్పలేదు కదా, అది ఇప్పుడు చెప్తాను చూడండి. చాలా ఈజీ. ఫస్ట్ ప్రాఫిట్ రికన్సిలియేషన్ ఎంత?
ప్రాఫిట్ అకౌంట్స్ ప్రకారం ఎంత చెప్పండి, బీఆర్ఎస్ లాగరా అకౌంట్స్ ప్రకారం ప్రాఫిట్ ఎంత చెప్పండి, 100,000 ఉంది. కానీ ట్యాక్స్ ప్రకారం ఎంత ఉందని చెప్పండి, 104 ఉంది. రీజన్ ఏమై ఉంటుంది చెప్పండి, మీరు ఆలోచించండి. మనం ఏమేమి వేసాం, ఆడ ఏమేమి తేడా వేసాడు చెప్పండి. డెప్రిసియేషన్ మనం మనం ఎంత వేసాము, మనం 2,000 వేసాం, ఆడ ఎంత వేసాడు. మన ప్రాఫిట్ 2,000 తగ్గింది, ఆడ ప్రాఫిట్ 6,000 తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇంకా తగ్గించాలి లేదా చెప్పండి, 4,000 తగ్గించాలి. యాక్సెస్ డిప్రిసియేషన్ ఓకేనా, బీఆర్ఎస్ వేస్తున్నారు నాయన. ఓకేనా, నెక్స్ట్ డొనేషన్ మనం ఏం చేసాము, పిఎంఎల్ ఏం చేసాము, మనం వేస్తాము, తగ్గిపోయింది, ఆడేమో ఇవ్వాలి అంటున్నాడు. ఇప్పుడు దానికన్నా మనం వెళ్ళి ఏం చేయాలి, యాడ్ బ్యాక్ చేయాలా లేదా, 8,000 యాడ్ చేయాలి. ఆ 104 రావడానికి డిఫరెన్స్ చెప్తున్నాను. ఇది కాదు రికన్సిలేషన్, అయ్యా ఆడ అడిగింది ఇది కాదు, ఇది నేను చెప్తుంది ప్రాఫిట్, ఆడికి మనకి తేడా ఎందుకు అని. ఇది ఓకేనా కదా చెప్పండి. ఆగండి, కరెంట్ ట్యాక్స్ అంటే ఏంటని చెప్పాను నేను, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం కట్టాల్సిన అమౌంట్. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ప్రాఫిట్ ఎంత వచ్చింది, 104 మీద ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ రేట్ ఎంత చెప్తారా, 26 అయినా కాదా చెప్పండి. సో కరెంట్ ట్యాక్స్ ఎంత, 26. కరెంట్ ట్యాక్స్ ఎంట్రీ ఏంటో చెప్తారా నాకు ఎవరైనా. కరెంట్ ట్యాక్స్ టు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, పిఎన్ఎల్ కి వెళ్ళిపోతా కరెంట్ ట్యాక్స్, పిఎన్ఎల్ టు కరెంట్ ట్యాక్స్. ఒప్పుకుంటారు లేదో చెప్పండి, పిఎన్ఎల్ టు కరెంట్ ట్యాక్స్. ఓకేనా కాదా, కావాలంటే మీరు కింద ఇంకో ఎంట్రీ వేసుకోవచ్చు, కరెంట్ ట్యాక్స్ టు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అని. ఓకేనా కదా చెప్పండి, ఇది క్లియరా కదా. ఇప్పుడు డిఫర్ ట్యాక్స్ లెక్కెట్టారు, ఎంత లెక్కెట్టారు డిఫర్ ట్యాక్స్, 1,000 అయినా కాదా చెప్పండి. డిఫర్ ట్యాక్స్ లెక్కెట్టారు కదా, అవునా కదా. ఇదేం డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అని లెక్కెట్టారా, అసెట్ లైబిలిటీ. డిఫర్ ట్యాక్స్ లైబిలిటీకి ఎంట్రీ ఏంటో చెప్పాను నేను, 2 డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ రావాలి, ఆబ్వియస్లీ లైబిలిటీ కాబట్టి. డెబిట్ ఏమో డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ కి, అంతేనా కదా చెప్పండి. డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు డిఫర్ ట్యాక్స్, డైరెక్ట్ దేనికి పంపించాడు. ఓకేనా కదా, ఎంత 1 ఓకేనా కాదా, అర్థమైందా లేదా చెప్పండి. ఓకే అయిపోయింది, ఆగండి. ఇది మామూలుగా ఎంట్రీస్. ఇప్పుడు మనకి ఏమడిగాడు, ట్యాక్స్ రేట్ రికన్సిలేషన్ ఏమన్నాడు, అబ్సల్యూట్ నెంబర్ రికన్సిలేషన్ చేయమన్నాడు. అదేంటో చూపించిన, ఇప్పుడు అదే మనకి ఇంపార్టెంట్ మ్యాటర్. ఫస్ట్ అబ్సల్యూట్ నెంబర్స్ రికన్సిలేషన్. బుక్స్ ప్రకారం నువ్వు ఎంత కట్టాలని ఫిక్స్ అయ్యావు, 100 ప్రాఫిట్ మీద ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్, 25 అయినా ట్యాక్స్ అంటే బుక్స్ ప్రకారం నువ్వు ఎంత కట్టాలని ఫిక్స్ అయ్యేది, అంతేనా కాదా చెప్పండి. కానీ ట్యాక్స్ ప్రకారం ఎంత కట్టావు ఇప్పుడే చెప్పాను నేను, ఎంత కట్టావు చెప్పు, 26. ఇక్కడ ఆగండి, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ ఒకటి క్రియేట్ చేసామా, కట్టింది వదిలే, క్రియేట్ చేసింది ఎంత, పిఎంఎల్ లో డెబిట్ సైడ్ వెళ్ళే లేదా ఈ రెండు, అవునా కదా చెప్పండి. పిఎంఎల్ లో డెబిట్ సైడ్ ఎంత వెళ్ళాయి, 27 వెళ్ళాయా లేదా, అవునా కాదా చెప్పండి. పిఎంఎల్ లో కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ వెళ్తుందని చెప్పాను, డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ వెళ్తుందని చెప్పాను. మీకు గుర్తుంటే ఇదిగో చూడండి, ఫస్ట్ ఇండెక్స్ 12 స్టార్ట్ చేసినప్పుడే ఇక్కడ చూడండి, ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఈ రెండు కలపాలని చెప్పానా లేదా చెప్పండి, అవునా కదా. మీరేమో ఎంత కట్టాలని ఫిక్స్ అయ్యారు, 25 కట్టాలని ఫిక్స్ అయ్యారు, వాళ్ళేమో ఎంత కట్టించారు, 27 కట్టించారు. 2 డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, ఆగండి. 2 డిఫరెన్స్ రీజన్ ఇప్పుడు మీరు నాకు చూడండి, మీకు ఇక్కడ గుర్తుంటే రీజన్ అసలు డిఫరెన్స్ రాకూడదు. ఎందుకు రాకూడదు చెప్పండి. ఇప్పుడు 100 మీద 25, ఈ 27 ఏంటి, కరెంట్ ట్యాక్స్ డిఫర్ ట్యాక్స్ కలిపి, అవునా కదా చెప్పండి. మరి రెండు కలిపామంటే అసలు డిఫరెన్స్ రాకూడదు, కానీ డిఫరెన్స్ ఉంది. ఎందుకు, పర్మనెంట్ డిఫరెన్స్ ఒకటి ఉందా లేదా మీకు గుర్తుందా, పర్మనెంట్ డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి. పర్మనెంట్ డిఫరెన్స్ ఎంత చెప్పండి, 8. దాని వల్ల ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది రాదా, ఎంత చెప్పండి. పర్మనెంట్ డిఫరెన్స్ మీద ఎంత, నువ్వు వేసావు బుక్స్ లో 8,000 అని వేసి 25% ట్యాక్స్ డిడక్షన్ తీసుకున్నావు. నువ్వు 25 లెక్కెట్టేటప్పుడు ఈ 100 రూపాయలు తగ్గిందా లేదా, మీకు ఆ 100 ఎలా వచ్చింది చెప్పండి. బుక్స్ ప్రకారం ప్రాఫిట్ అయినా, బుక్స్ ప్రకారం ప్రాఫిట్ అంటే ఆ 8 తగ్గిపోయిందో లేదో, ఆ 8 తగ్గిపోవడం వల్ల 8 మీద ట్యాక్స్ ఎంత, 8 మీద 25% అంటే ఎంత, 2 అయినా, ఆ 2 కూడా తగ్గించావు లేదా, కానీ అది తగ్గదు కదా. అందుకని ఆ 2 యాడ్ బ్యాక్ చేసావు అనుకో, ఆటోమేటిక్ గా 27కి వెళ్ళి ల్యాండ్ అవుతుంది. ఓకేనా కాదా, నేను మీకు ఆగండి, నేను ఇంకా ప్రూవ్ చేస్తాను మీకు, ఆగండి. ట్యాక్స్ రేట్ ఇది అమౌంట్ రికన్సిలేషన్. ఓకేనా, రేట్ రికన్సిలేషన్ అంటే ఏం లేదు, మామూలుగా అయితే ఎంత రేటు 25%, కానీ నువ్వు కట్టింది ఎంత 27 కట్టావు కదా. అరే నువ్వు ఎంత కట్టావురా ట్యాక్స్ అంటే నువ్వేం చెప్తావు చెప్పు, ఒరే నేను 100 సంపాదించారురా, 100 కదా నువ్వు సంపాదించారు, కానీ నా చేత ఎంత కట్టించారు, 27 కట్టించారురా, అంటే ఎంత పర్సెంటేజ్ కట్టావురా అంటే ఏం చెప్తావు చెప్పు, 27% కట్టించారని అంటావు లేదు. మీరు ఆలోచించండి, మీరు కట్టిన ట్యాక్స్, మీరు సంపాదించిన ప్రాఫిట్, మీరు కట్టిన ట్యాక్స్ 27, మీరు ప్రకారం మీ ప్రాఫిట్స్ ఎంత 100 అయినా, అంటే ఎంత పర్సెంటేజ్ ఎఫెక్టివ్ గా కట్టించారు మీ చేత, 27% అయినా కాదా చెప్పండి.
ఆ 2% డిఫరెన్స్ దేని వల్ల వచ్చింది చెప్పండి. మీకు ఓకే, మీరు ఏమంటారు చెప్పండి, మళ్ళీ సేమ్ ఇందాక లాజిక్. ఒరే ఒక 8,000 మీద ఒక 25% నాకు రావాలిరా డిడక్షన్, ఆడవ్వలేదురా అంటే 2 రావాలి నీకు యాక్చువల్ డిడక్షన్. దేని మీద? 100 మీద. 2 రూపీస్ అయినా కదా, ఇది థౌసండ్స్ అయితే థౌసండ్స్, లాక్స్ అయితే లాక్స్. ఇది ఇవ్వాలి, నీకు ఇవ్వలేదు. ఇది ఎంత పర్సెంటేజ్ అంటే 2/100 ఇంటూ 100 అయినా ఎంత? 2%. ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల 27%. ఒకవేళ ఒకవేళ నేను మొత్తం చెప్తాను, మొత్తం మీ అయ్యాక మీ డౌట్లు అన్నాడు. ఒకవేళ అసలు ఈ ఎక్స్పెన్సెస్ అనే కాన్సెప్టే లేకపోతే అప్పుడు ఏమై ఉండేది చెప్పనా? మన ప్రకారం ప్రాఫిట్ ఎంత ఉండేది చెప్పండి? 100 ఉండదు. మనం ఆ 8 మనం కూడా వేయలేదు అనుకుందాం, అసలు అది ఆ పాయింట్ లేదనుకుందాం. మన ప్రకారం ఎంత అవుతుంది చెప్పండి? 108 అవుద్ది. అవునా కాదా చెప్పండి? ఒప్పుకుంటారా లేదా? అరే జాగ్రత్తగా చెప్పండి రా, ఇప్పుడు మీకు లాజిక్ అర్థమవుతుంది చూడండి. 108 అవుద్దా లేదా చెప్పండి, ఆలోచించండి. అప్పుడు అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? అకౌంట్స్ ప్రకారం ప్రాఫిట్ 108, డిప్రిసియేషన్ ఒకటి తేడా ఉంది, దానివల్ల ఎంత అవుతుంది? 104 అవుతుంది. సరిపోయిందా లేదా ఇక్కడికి? ఓకే, దీని ఎంట్రీ ఏమైనా మారుతుందా? దీని ఎంట్రీ ఏం మారదు, ఎందుకు? ఇది 104 మీద లెక్కెట్టింది, ఇది 26. ఇది కూడా ఏమైనా మారుతుందా? మారదు. 1 మీద లెక్కెట్టారు, అవునా కదా చెప్పండి? ఆ 4 మీదే కదా లెక్కెట్టారు 25%. చూసుకుంటారు ఇది ఎలా లెక్కెట్టారు, 1 ఎలా వచ్చిందిరా మీకు? 4 మీద లెక్కెట్టిందేనా కదా చెప్పండి, అవునా కదా? అంటే మొత్తం కలిపి ఎంత ఎంత లెక్కెట్టారు? 27 ఏనా? అంటే ఆగండి, ప్రాఫిట్ ఇండియస్ ప్రకారం ఎంత? 108 అయినా కాదా చెప్పండి. 108 మీద మీరు ఎంత లెక్కెడుతున్నారు? 25%. ఎంత చెప్తారా? ఎంత వచ్చింది? 27 వచ్చిందా? ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఎంత చెప్తారా? 26 ఏమో కరెంట్ ట్యాక్స్, 1 ఏమో డిఫరెంట్ ట్యాక్స్, రెండు కలపండి. 27 ఏనా? ఇప్పుడు డిఫరెన్స్ వచ్చిందా? ఎందుకు రాలేదు చెప్పండి? ఇక్కడ పర్మనెంట్ డిఫరెన్స్ నేను ఎగరేస్తాను కాబట్టి. సో ఆ డిఫరెన్స్ కి రీజన్ ఏంటి? పర్మనెంట్ డిజలవెన్సెస్ మాత్రమే దానికి రీజన్. అర్థమైందా లేదా? ఇప్పుడు మేము ఏంట్రా వాటర్ రైడ్, అర్థమైందా లేదా చెప్పండి? క్లియర్? ఏది? ఇదా? ఇదా? ఈ 108 ఎందుకు వేసామా? ఇదా? ఇదేంటి ఇప్పుడు బుక్స్ ప్రకారం మీ అసెట్ క్యాలిక్యులేషన్ 2,000 డిప్రిసియేషన్ వేసారా? ఇది ఓకేనా? 2,000 డిప్రిసియేషన్ ఎందుకు? మనం మంత్లీ వైజ్ వేస్తాం అంటే 2 months కి వేసాం డిప్రిసియేషన్. అంటే మన బుక్స్ ప్రకారం 1,20,000 అసెట్ కాస్త ఏమవుతుంది చెప్పండి? 2,000 డిప్రిసియేషన్ వేసాం మన బుక్స్ లో, అంటే ఎంత అవుతుంది చెప్పండి? 1,18,000. అంతేనా కాదా? ట్యాక్స్ ప్రకారం ఆడు ఏమన్నాడు? 6 months వేసేయండి అన్నాడు డిప్రిసియేషన్. 6 months వేసేస్తే 6,000 వేసేస్తారా? 6,000 వేసేస్తే ట్యాక్స్ ప్రకారం ఏమవుతుంది చెప్పండి? 1,20,000 నుంచి 6,000 పోయి ఏమవుతుంది చెప్పండి? 1,14,000 అయినా కాదా? బుక్స్ ప్రకారం 1,18,000, ట్యాక్స్ ప్రకారం 1,14,000. అసెట్ ని తగ్గించాలి. అసెట్ ని తగ్గించాలంటే ఏం క్రియేట్ చేస్తారు? లైబిలిటీ ఎంత మీద క్రియేట్ చేస్తారు? 4,000 మీద ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ రేట్? మర్చిపోతున్నావమ్మా చిన్నారి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏం చెప్పింది? 180 days కన్నా ఎక్కువ వాడితే వెంటనే, 180 days కన్నా తక్కువ పడితే 6 months డిప్రిసియేషన్, హాఫ్ డిప్రిసియేషన్ రేట్. 180 కన్నా ఎక్కువ అయితే ఫుల్ డిప్రిసియేషన్ రేట్. అంతే చెప్పింది, కానీ మంత్లీ ఎంత లెక్కెట్టండి అని చెప్పింది ఎక్కడైనా పీజీబీపీలో? అందుకనే 6 months కేసు. ఒకసారి నేను మళ్ళీ మొత్తం ఇది ఒకసారి నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను, ఒకవేళ అది లేకపోయింటే ఏం జరిగిందో చెప్తాను. ఫస్ట్ బుక్స్ ప్రకారం ఇది ట్యాక్స్ ప్రకారం. బుక్స్ ప్రకారం ప్రాఫిట్ ఎంత వేసాను చెప్పండి? 100 వచ్చింది. ట్యాక్స్ ప్రకారం 100. ముందు అసలు దీనికి రీజన్ ఏంటో చూద్దాం. బుక్స్ ప్రకారం 100 వచ్చింది కదా, డిప్రిసియేషన్ ఏమో మనం ఎంత వేసాము? 2 వేసాం. ఆడెంత వేసాడు? 6 వేసాడు. అవునా కదా చెప్పండి? మనమేమో 2 వేసాం, ఆడు 6 వేసాడు. 6 వేయడం వల్ల ఆడిది ఇంకా తగ్గిపోవాలి. మంది మామూలుగా 2 తగ్గాలి, ఆడి 6 తగ్గాలి. ఇప్పుడు ఆడి దగ్గర రీచ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఇంకా తగ్గించేయాలా లేదా? ఇంకా 4 -4. ఎందుకు? రీజన్ ఏంటి? డిప్రిసియేషన్ కి రీజన్. సరే నేను దీంతో ఇక్కడికి వేయాలి కదా, -4. ఓకేనా? డిప్రిసియేషన్ అయినా కాదా చెప్పండి రీజన్. ఇంకోటి మనం ఏం చెప్పాము? డొనేషన్స్ మనం డిడక్షన్ కింద మనం వేస్తాం బుక్స్ ఆఫ్ అకౌంట్స్. P&L ఏమవుతుంది చెప్పండి? ప్రాఫిట్ దానివల్ల తగ్గిపోయింది. ఆడిస్తున్నాడా? మరి దానివల్ల మళ్ళీ ఇప్పుడు దానికి రీచ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలా లేదా? డొనేషన్స్ ఎంత యాడ్ బ్యాక్ చేస్తున్నాను? ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? అలా ఇది వచ్చింది. ఫస్ట్ దీనికి రీజన్ ఇది, ఓకేనా?
కానీ ఇందులో ఈ 104 మీద ఎంత కడతాను నేను? 25% కడతానా? అంటే ఎంత కడతాను చెప్పండి? 26 కడతానా లేదా? అంతేనా కదా చెప్పండి. ప్లస్ ఇది కరెంట్ ట్యాక్స్ 26 ఒప్పుకుంటారు లేదా చెప్పండి. దీనికి ఎంట్రీ ఏం పడుతుందో చెప్తారా నాకు ఎవరైనా? P&L టు ప్రొవిజన్ అని పడుతుంది. అదే కరెంట్ ట్యాక్స్ అని ఎక్కడ వేస్తాను, బ్రాకెట్ లో P&L అని రాస్తాను. ఓకేనా మీకు? ప్రొవిజన్ అని పడిపోద్దా లేదా చెప్పండి. ఎంత? 26. ఓకేనా కాదా? క్లియరా కాదా చెప్పండి. తర్వాత మిగతా దానికి ఎంట్రీ ఇప్పుడు ఏమో మీకు డిఫర్ ట్యాక్స్ లెక్కెట్టాలని చెప్పాను నేను మీకు. రెండు కలిపితేనే ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని చెప్పాను. డిఫర్ ట్యాక్స్ లెక్కెట్టాం ఇందాకలే. ఎంత అని చెప్పాము? 1. మొత్తం కలిపి ఎంత చెప్తారా? ముందు ఈ డిఫర్ ట్యాక్స్ ఎంట్రీ ఏంటో చెప్తారా? సేమ్ డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని పడుతుంది P&L లో. 2 డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అయినా కాదా చెప్పండి. ఎంత? ఇది 1, ఇది 1. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమవుతుంది తెలుసా? నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఈ ప్రొవిజన్ ఒకటి ఏమవుతుంది, నిజంగా ఎంత కడతారు మీరు? 26 కదా కడతారు. ఎంట్రీ ఏంటి? ప్రొవిజన్ టు క్యాష్. అప్పుడు ఇది కూడా క్లోజ్ అయిపోతుంది లేదా? ఇది అయిపోయింది P&L కి, ఇది అయిపోయింది P&L కి, ఇది నెక్స్ట్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది, ఇది ఉండిపోతుంది అలా. ఇది ఫ్యూచర్ లో అలాగే సెట్ ఆఫ్ అవుతుంది. ఓకేనా? ఆగండి. ఇప్పుడు ఇప్పుడు రికన్సిలేషన్ బుక్స్ ప్రకారం బుక్స్ ప్రాఫిట్ ప్రకారం ఎంత ట్యాక్స్ కట్టాలని తెలిసింది? 100 ప్రాఫిట్ మీద ఎంత ట్యాక్స్ అంటే ఎంత చెప్తారా? కానీ ట్యాక్స్ ఎక్స్పెన్స్ కింద ఎంత రికార్డ్ చేసాం మనము? కరెంట్ ట్యాక్స్ డిఫర్డ్ ట్యాక్స్ రూపంలో కలిపి 27 రికార్డ్ చేసాం. మరి 2 రావడానికి డిఫరెన్స్ ఏంటి? పర్మనెంట్ డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయా? ఏంటది? 8. దాని మీద ఎంత? 25% అనా? ఎంత? ఈ 2 మీరు డిడక్షన్ క్లెయిమ్ చేద్దామని అనుకున్నారు, వాళ్ళు ఇస్తారా? ఎవరు? దానివల్ల ఏమవుతా చెప్పండి. డొనేషన్స్ మీద ట్యాక్స్ 8 into 25%. ఇది ఏమవుతుంది? యాడ్ చేయండి. దానివల్ల ఖర్చులు ఏమయ్యాయి? 27. ఓకేనా కదా? పర్సంటేజ్ రూపంలో చూద్దామా? ఏం లేదు, అది చాలా ఈజీ. 25 కదా ట్యాక్స్, డివైడ్ బై ప్రాఫిట్ ఎంత? బుక్స్ ప్రాఫిట్ ఎంత? 100 ఇంటూ 100 అంటే ఎంత పర్సెంటేజ్ చెప్పండి. అంతేనా? తర్వాత డొనేషన్స్ మీద ఎంత? 2/100 కదా ప్రాఫిట్, ఇంటూ 100 పర్సెంటేజ్ కావాలండి. 2%. మొత్తం కలిపి ఎంత వస్తుంది? 27/100 ఇంటూ 100 అంటే ఎంత చెప్పండి. ఇది రేట్ రికన్సిలేషన్, ఇది నెంబర్ రికన్సిలేషన్. ఓకేనా? నేను ఇంకోటి చెప్పాను. ఏం చెప్పాను మీకు గుర్తుంటే? నేను ఇప్పుడు చెప్పిందంతా ఒక దగ్గర పింక్ కలర్ లో రాస్తాను. ఒకవేళ ఈ డొనేషన్ లేకపోయింటే ఏం జరుగుండేది నేను చెప్పాను. డొనేషన్ లేకపోయింటే వీడి ప్రాఫిట్ ఎంత ఉండేది చెప్పండి. 100 కాదు, 108 ఉండేది. అంతేనా కదా చెప్పండి. ఒప్పుకుంటారు లేదా? ఎందుకు? ఆడ 8 వేయకపోయిండేవాడు. ఇప్పుడు ట్యాక్స్ ప్రకారం ప్రాఫిట్ 104 అని చెప్పాను నేను, అది అలాగే వదిలేండి. ఎందుకు? 108 నుంచి 4 తీస్తే 104 వస్తుంది. చాలా చెక్ చేయండి. ఇదిగో 108 నుంచి 4 మాత్రం ఉంటది ఎప్పుడులాగానే. అంతేనా కదా? ఎంత చెప్పండి? 104. అంతేనా? కరెంట్ ట్యాక్స్ ఏమైనా మారుతుందా? ఇది మారదు, సేమే. డిఫర్ ట్యాక్స్ ఏమైనా మారుతుందా? మారదు. ఇది ఎంత ఉంటది? 27 ఉంటుంది. ఇక్కడ లెక్కెట్టేటప్పుడు మారిపోతుంది లేదా చెప్పండి. బుక్ ప్రాఫిట్ ఎంత చెప్తారా నాకు? బుక్ ప్రాఫిట్ ఎంత ఈసారి? 108 కదా బుక్ ప్రాఫిట్. చూడండి 108 ఏనా? 108 మీద ఎంత? 25%. ఎంత చెప్తారా? 27. కరెంట్ ట్యాక్స్ ప్లస్ డిఫర్ ట్యాక్స్ కలిపితే ఎంత వచ్చింది? డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా? రేట్ రికన్సిలేషన్ కూడా ఎంత? సేమ్, 0 వచ్చేసి. అర్థమైందా లేదా? ఇది దీంతో చాలా బాగా ఎగ్జామ్. ఓహో, ఏమేమి వస్తాయనా? ఏముంది రాసుకోండి. పర్మనెంట్ డిఫరెన్సెస్ ఇప్పుడు చెప్తాను. పర్మనెంట్ డిఫరెన్సెస్ ఏది? పెనాల్టీస్, డిమాండ్ నోటీసెస్, ఇంట్రెస్ట్ అంటారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పి. తర్వాత GST లో పెనాల్టీ ఒకటే అలా చేయరు. ఇవన్నీ డిజలౌడ్. ఇవన్నీ 40A3 అంటే ఏంటి చెప్తారా? అవే అవే క్యాష్ ఎక్స్పెన్సెస్ మోర్ దాన్ 10,000. మీకు ఇంకా కావాలంటే ట్రాన్స్పోర్టర్ కి అయితే 35,000. ఓకేనా? ఇంకా
43 AB, 43B. అది ఈ ఇయర్ రాదు కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది కదా. నేను ఇక్కడ ఏం అడుగుతున్నాను, పర్మనెంట్ డిఫరెన్స్ అడుగుతున్నాను. ఇవి ఎప్పటికీ రావు కదా ఇవి. డొనేషన్స్, అదే డొనేషన్స్ టు అన్రిజిస్టర్డ్ ట్రస్ట్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ డ్యూ డేట్ ఆఫ్ ఫండ్ కల్లా కట్టాలి. ఆఫ్టర్ డ్యూ డేట్ ఆఫ్ ఫండ్ కట్టారనుకోండి పర్మనెంట్ డిజల్డ్. నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది మళ్ళీ. నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది టీడీఎస్ చేస్తూ అవన్నీ వస్తాయి. సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అది ఎప్పటికీ రాదు. ల్యాండ్ మీద మనము ఈ బుక్స్ లో కూడా మనకి ఏది అది టెంపరీ డిఫరెన్స్. సైంటిఫిక్ రీసెర్చ్ ఫర్ ల్యాండ్ అయితే అక్కడ ఇవ్వరు, ఇక్కడ ఇవ్వరు. బుక్స్ లో కూడా డిప్రిసియేషన్ ఇవ్వరు కదా. సో డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? అదే అందులోనే సిఎస్ఆర్ ఎక్స్పీరియన్స్ మరీ అంత వరకు అవసరం లేదు లేదా. సిఎస్ఆర్ అదే ఇంకా గిఫ్ట్లు అవన్నీ వస్తాయి. దివాళీ ఎక్స్పెన్సెస్, పూజ సామాన్లు అవన్నీ వస్తాయి. ఆ ప్రొవిజన్ వస్తుంది, ఫ్యూచర్ లో వస్తుంది. ప్రొవిజన్ టెంపరీ డిఫరెన్స్. ఎందుకు ఈ ఇయర్ ప్రొవిజన్ పెట్టావు కానీ నిజంగా నీకు నిజంగా అయ్యేటప్పుడు లైబిలిటీ నీకు ఇస్తారు. ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ అలౌడ్ డిజల్, కానీ ఎప్పుడైతే నిజంగా అప్పుడు అలౌ చేస్తుంది. ఇవే ఇంత లిస్ట్ సరిపోతుంది. హలో, ఒక నిమిషం ఆగండి. అయిపోయింది ఈ రోజుకి చాలు. ఓకేనా? ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి మనవి? 3 అయ్యాయి కదా. 3 అయ్యాయి కానీ రేపు అయిపోతాయి 23 ఈజీగానే అయిపోతాయి. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు? ఓకేనా? రేపు మిగతా చిన్న చిన్న పాయింట్స్ కూడా క్లియర్ చేసుకుందాం. ఓకే, రేపటితో ఇన్కమ్ ట్యాక్సెస్ విల్ బి క్లోజ్డ్. ఓకే, బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.